తండ్రి అయిన దేవుని నామము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నుండి కూడి చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులు సహోదరులు అందరూ కూడా ఈ యొక్క సంధ్యా వేళలో అందరికీ శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. ఈ యొక్క దినం కూడా మనం గడిచిన దాదాపు దినాలు 4 అధ్యాయాలు మనము ధ్యానించాము. అయితే ఈ యొక్క 5వ అధ్యాయం 1 కొరింథీ 5వ అధ్యాయం చూసినప్పుడు నిజంగానే ఈ యొక్క అధ్యాయము ధ్యానించకుండా వెళ్ళిపోతామా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఘోరమైన విషయాలు ఇక్కడ రాసి ఉంది. అయితే మనము తరచుగా ధ్యానించగాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ధ్యానించవలసి వస్తుంది. ప్రియమైన సహోదర సహోదరి, ఇది ఆది కాండంలో చూసినప్పుడు కొన్ని మోషే ద్వారా కొన్ని ఆ నిర్గమకాండం కానీ సంఖ్యాకాండంలో కానీ ఆ ద్వితీయోపదేశకాండం కానీ కొన్ని విషయాలు చెప్తారు. అక్కడ చూసినప్పుడు చాలా ఇదిగా ఉంటాయి. అయితే ఇక్కడ చూసినప్పుడు కూడా ఇంత విషయాన్ని ఇక్కడ రాసి ఉంచారు, ఈ ఘోరమైన పాప విషయాన్ని గురించి. అయితే ఇది ఏమైనా మాట్లాడేటప్పుడు ఏమైనా పొరపాటు మీరుపాటు ఏమైనా తప్పిదాలు వాక్ ఏమైనా పదాలు ఏమైనా మిస్టేక్ వస్తే దయతో మీరును దేవుడును ప్రభువును నన్ను క్షమించాలని వేడుకుంటూ ఈ దినం కూడా ఈ 1వ వచనము 1 కొరింథీ 5:1 ఏం చెప్పింది చూస్తే, మీలో జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జాగ్రత్తము అన్య జనులలోనైనను జరగదు. చూడండి ఎంత విషయాన్ని చూడు. మీలో జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అట్టి జాగ్రత్తము అన్ని జనులైనను జరగదు. ఎందుకు ఇలా ఈ పరిస్థితి వచ్చింది అని చూసినప్పుడు నిజంగానే ఒక క్రీస్తు యొక్క సంఘములో ఒక సభ్యుడు ఒక బహిరంగముగా అంటే బయట ఏమంటారు దాన్ని కనపడేట్టుగా అందరికీ బారాటముగా అది పాపము చేసినప్పుడు అక్కడ ఒక క్రమ శిక్షణ అనేది ఏమి అవసరం. అప్పుడు సంఘం ఏమవుతుంది? అప్పుడు క్రీస్తు సంఘం అని సాక్ష్యం ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. ఒక పాయింట్ ఏమంటే క్రీస్తు ఒక సంఘము పరిశుద్ధత కాపాడబడాల. ఎందుకు కట్టుదిట్టము, ఎందుకు క్రమశిక్షణ అంటే ఆ కట్టుదిట్టం ఉంటేనే ఆ క్రీస్తు సంఘం ఏం చేయబడుతుంది? పరిశుద్ధమైన సంఘంగా కాపాడబడుతుంది. రెండవ చూసినప్పుడు లోకము అన్యుల మధ్యలో ఉన్నాం. అన్యుల మధ్యలో మన ప్రభుని ఆ సంఘం ఒక పరిశుద్ధత ఉంటేనే ఆ సాక్షిగా ఉంటుంది అన్యుల మధ్యలో. లేకపోతే ప్రభుకి ఏమొస్తుంది? దానివల్ల దూషణ వస్తుంది. ఆయన నామానికి అవకీర్తి వస్తుంది. మన ద్వారా ఏం చేయబడకూడదు? దేవుని నామము ప్రభు నామం ఏం చేయబడకూడదు? దూషింపబడకూడదు. అది ఒకటి. రెండో పాయింట్. మూడవది చూస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఏం చేయకూడదు? మనము దుఃఖపరచకూడదు. ఆయననే దేవుని ఆత్మనే మన అందరిని ఏం చేసేది? మళ్ళీ అన్యోన్యంగా ఐక్యతలో సత్యంలో నడిపేది ఏది? మన ప్రతిని మన పాపం నుండి దుష్టిని తప్పించి కాపాడేది ఏది? ఇప్పుడు మనమే పాపం చేస్తే ఆ పరిశుద్ధ ఆత్మ ఏమైపోతుంది? దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ దానికి ఎవరు? సౌలు మొదటి రాజు అయిన సౌలు దేవుని ఆత్మని ఏం దుఃఖపరిచినప్పుడు ఏం వచ్చింది ఆయనకి? మళ్ళా దురాత్మ వచ్చింది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ 3 విషయం చూడాలా. ఒకటి, ఎందుకు ఆ తప్పు చేసిన వాడిని కడ్డితిట్టము ఖండించాలా శిక్షించాలా అన్నప్పుడు మొట్టమొదటి ఏమంటే క్రీస్తు సంఘం యొక్క పరిశుద్ధత కాపాడపడాలా. ఒకటి. రెండవది, లోకముల అన్యుల మధ్య ఉన్న సంఘం యొక్క పరిశుద్ధత కాపాడపడాలా. ఆయన నామానికి సాక్షిగా ఉండాలా. రెండవది. మూడవది చూసినప్పుడు దేవుని పరిశుద్ధ ఆత్మని ఏం చేయబడకూడదు? దుఃఖపరచకూడదు. ఈ 3 విషయం చూడాల. అయితే కొరింథీ సంఘంలో ఉన్న ఐక్యతలో ఒకడు ఈ రీతిగా వ్యభిచారంలో పాల్గొన్నాడని అక్కడ బహిరాటంగా మాట్లాడబడుతున్నది. అయితే అది చాలా అందరికీ అది మనకు చూస్తున్నాం. ఆ రోజు ఈ యొక్క విషయాన్ని గురించి ఎవరు ఆయనతో మాట్లాడిందే? క్లోయ ఇంటి వాళ్ళు ఏం చేశారు? అక్కడ జరిగే విషయాన్ని అంతా పౌలు గారికి ఎందరో ఉన్నారు కదా. ఆ సంఘం అంటే ఏమి సామాన్యంగా ఉంటుందా? ఎన్నో వందల మంది ఉండొచ్చు కదా. అయితే ఒక కుటుంబం మాత్రమేనా మరి వెళ్ళి
సంఘంలో అంత ఘోర పరిస్థితి వెళ్ళిపోయే వరకు ఎవరు ఏం చేయలే ఆయనకి, తెలియపరచలే. అయితే ఆయన వాళ్ళు క్లోయో ఇంటి వాళ్ళు వెళ్ళి ఏం చేశారు ఆయన గురించి, ఈ సంగతి అందరి సంఘంలో జరిగే చూసి ఇన్ని చాలా ఆయన బాధపడి రాస్తున్నాడు. అయితే ఇక్కడ చెప్పే ఈ యొక్క పాప విషయము ఎలాంటిదట, ఇది చాలా కేవలమైనది, ఘోరమైనదిగా ఉంది. ఎలా ఉంది ఇది? ఇక్కడ అన్ని జనుల్లో కూడా జరగదంట, అంత ఘోరమైన పాపము. ఇంకొకటి చూసినప్పుడు ఎందుకు ఈ యొక్క పరిస్థితి ఆ కొరింథీ సంఘంలో ఏర్పడైంది, ఎందుకు ఏర్పడిందంటే దాని ఒక కొన్ని పాయింట్ చూస్తాం. ఏమంటే ఈ యొక్క కొరింథీ పట్టణము ఒక పెద్ద రవాణా వ్యాపార సంత, ఏమంటుందండి, చాలా ఫేమస్. అక్కడ మంచి వ్యాపారం జరిగేది, అక్కడ హార్బర్ ఉంది, అక్కడ పోర్ట్, సముద్రం పోర్ట్ ఉంది. అక్కడ ఏమవుతుందంటే అప్పట్లోనే ఈ కొరింథీ ఈ పట్టణమే ఫేమస్. ఏమంటే ఈ యొక్క రవాణా అన్నీ వచ్చి అక్కడ చెప్పాలంటే ఒక అనేక యాత్రికులు వచ్చి నడిపే నాయకులు వచ్చి విశ్రాంతి తీసుకునే స్థలం కూడా అంట. ఇస్రాయేలీయులు చూసినప్పుడు వాళ్ళు కొంతకాలం చాలా దూరం పోయేవాళ్ళు, మధ్యలో కొంచెం ఆగిపోవాలంటే అక్కడే ఆగండి, మిడిల్లో ఉందంట అది. అక్కడ నుండి ఇంకా అనేక పట్టణాలకు త్రో ఉందంట. కాబట్టి కొంచెం విశ్రాంతి, ఆహారం ఏమైనా సరుకు ఎక్కించుకోవాలంటే అక్కడ వచ్చి తీసుకుంటారు, నింపుకుంటారంట ఏదైనా. అందువలన ఒకటి ఇక్కడ ఇలా వచ్చి ఇలా ఉండి వెళ్ళేవారు. అక్కడ ఆ కాలంలోనే పేరు పొందిన దానికంట, ఆ వ్యభిచారానికి పేరు మోసిన ఆ పట్టణం అంట. చాలా ఒక పాయింట్ అక్కడ అలా ఉంది. రెండవది చూసినప్పుడు ఆ కాలంలో ఆ కాలఘట్టంలో ఒకరే 2, 3, 4 వివాహం చేసుకుంటారంట తరచుగా. అక్కడ అది ఒకరికి పిల్లలు లేరా, ఇంకొకటి వాళ్ళకి పిల్లలు లేరా, ఇంకొకటి, అలాగే వివాహం చేసుకొని వెళ్తారంట. మినిమం 3, 4 కూడా ఉంటారంట, 5, 6 మందికి ఉంటారంట వాళ్ళ ఇది వసతి పట్టి. అలా ఉన్నప్పుడు అలా చేసినప్పుడు వాళ్ళకి ఒక ఆమెకి పిల్లలు పుడతారు. తర్వాత ఏమి, ఇప్పుడు మనం ఎక్కడ చూడవచ్చు దీన్ని, మళ్ళీ చూపిస్తాను వాక్య ఆధారంలో. చూసినప్పుడు అలా పిల్లలు పెద్దవారు అయినప్పుడు ఆ మాట అంతా ఏమంటారు వాళ్ళని, మారుతల్లి. ఆ మారుతల్లితో ఇలా తప్పుగా జరిగేది అక్కడ ఇలాంటి ఘోర పరిస్థితి జరుగుతుందంట, వ్యభిచారం అనేది. తర్వాత 3వ పాయింట్ చూసినప్పుడు ఏమంటే సంఘంలో ఎందుకు ఈ పాపం వచ్చిందంటే అక్కడ చుట్టూ జరిగేది అలాంటి కార్యాలే. సంఘంలో ఒకరి మధ్య ఒకరు ఏమొచ్చింది, విభేదాలు వచ్చింది. అక్కడ ఏమి లేకపోయింది, దేవుని వాక్యములో లోతు లేదు. అక్కడ మనం విత్తనం చూస్తున్నాం కదా, 4 రకాల విత్తనం చూస్తున్నాం. ఇక్కడ పడింది మాత్రం బాగా పండింది, మంచి నేల. మిగతా 3 చోట్ల పండింది ఏమైపోయింది, మార్గంలో కానీ, బండలో కానీ, ముళ్ళ పొదలో కానీ 3 పడింది. 4 చోట్ల పడినాయి. బట్ ఒక చోట మాత్రం ఏమైంది, ఫలించింది. ఇంకో 3 ఏమైపోయింది, బండ మీద పండింది, కొంతకాలం వచ్చింది, వేడి వచ్చిన ఏమైపోయింది, నడతలో ఉన్న వాళ్ళు ఏం చేసింది, మార్గంలో పక్షులు వచ్చి ఏం చేసింది, ఎత్తుకోవాలి. ముళ్ళ పొదలు ఏమైపోయింది, అణిచివేసింది. అయితే ఇక్కడ కూడా చూసినప్పుడు అక్కడ చుట్టూ పరిస్థితి అలా ఉంది దేశంలో. అయితే అక్కడ సంఘంలో విభేదాలు వచ్చింది, ఒకరొకరు విభజన వచ్చింది. వచ్చి ఒకరు ప్రేమ లేకపోవడము, సమాధానం లేకపోవడము, ఇంకా మత్సరం వచ్చింది, విరోధ భావములు వచ్చింది, వాక్కువాదాలు వచ్చింది, కలగాలు వచ్చినాయి. ఇది ఏమైంది, దేవునుడి వాక్కుని వెంబడించకుండా మనుషుల్ని వెంబడించారు. ఇంకా ఏం చేశారు, దేవుని నమ్మకుండా మనుషులు నమ్మి వాళ్ళ మాటని గొప్పగా ఎంచుకున్నారు. దేవుని మాటని ఏం చేశారు, దేవుని మహింపరచలేదు. ఇదంతా కూడా ఈ యొక్క పరిస్థితికి ఆ కొరింథీ సంఘం ఏమైపడింది, అలా పడిపోయింది. ఒకటి అక్కడ లోక పరిస్థితి, రెండవది అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి, తర్వాత చూసినప్పుడు సంఘంలో ఉన్న విభజన. ఇవంతా ముఖ్యమైన దేవుని వాక్యం పైన ఏం లేదు, పరిపూర్ణత లేదు, నిశ్చయత లేదు, విశ్వాసం లేదు, వైరాగ్యం లేదు, భయం భక్తి లేదు. అందువల్ల ఏమైపోయింది, వీళ్ళు ఈ పరిస్థితిగా అయిపోయినారు. అందువల్ల ఆయన చూసినప్పుడు చూడండి ఎంత చక్కగా రాస్తారు అక్కడ. ఆదికాండము
ఒక విషయం చూస్తాం. ఇలా కూడా అక్కడ కూడా యాకోబు దగ్గర జరిగిన ఒక విషయం చదువుతాము. 35:22 ఆది కాండము 35:22 ఇజ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్వాతో సైనించెను. ఆ సంగతి ఇజ్రాయేలునకు వినపడెను. చూసారా, ఇది ఎంత ఘోర పరిస్థితి. ఇలాగే అక్కడ ఈయనకు 4 భార్యలు ఉన్నారు కదా, ఎక్కువ పిల్లలు ఉన్నారు. ఏమైపోయింది? ఇలాంటి పరిస్థితి వచ్చింది. 49 ఆది కాండము 3-4 వచనాలు కూడా చూసినప్పుడు రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచులుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. ఇక్కడ ఇదాన్ని తప్పు చేశాడు. తప్పు చేసిన ఏం చేశారప్ప? ఆయన చూసినప్పుడు శిక్షించలేదా, దండించలేదు? ఆయనకి ఏమి కొదవ పెట్టారు? ఎప్పుడన్నా చూసామా? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. దేవుడు ఖచ్చితంగా పాపం చేసిన ఎవడైనా పాపియే. శిక్షే దానికి ఏం లేదా, ఎక్స్క్యూస్ లేదు. ఏమంటారు దాన్ని? ఫర్గ్యూనెస్ ఏమి లేదు దానికి. అయ్యో అని కాదు, దండండి. ఎటువంటి చక్కగా 1 దినవృత్తాంతములు 5:1 చూసినప్పుడు అక్కడ చూడండి, ఆయన ఎవరిని తెచ్చి ఎక్కడ పెడతారు చూడండి. 1 దినవృత్తాంతములు 5:1 ఇజ్రాయేలునకు తొలిచులు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. చూసారా, ఆయన జ్యేష్ఠత్వం ఏమైపోయింది? కోల్పోయినాడు. ఆయన జ్యేష్ఠత్వం హక్కు ఇవ్వాల. అది ఎవరికి ఇచ్చారు? యోసేపు కుమారులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇతను చేసిన పాపం ఎవరైనా కావచ్చు. అదిదా ఇది ఇప్పుడు ఎక్కడ ఇది ఒక కొరింథీ సంఘంలో వచ్చింది. ఈ ప్రభు ఎన్నుకున్న ఒక ఏమది దేవుని రాజ్యం కొరకు ఏం చేయబడింది? అది ఏర్పాటు చేయబడిన ఒక ప్రశ్నించబడిన ప్రత్యేకమైన ఒక పిలుపు. అది సర్వసాధారణమైన పిలుపు కాదు. వీళ్ళకి ఏం పిలిచారు? వీళ్ళని ధర్మశాస్త్రం కూడా వీళ్ళకి లేదు. వీళ్ళు ఏమై ఉన్నారు? వాళ్ళు గోత్రకర్తలుగా ఉన్నారు. అంతవరకు వాళ్ళకి ఏర్పాటు. వీళ్ళ ద్వారా ఏమైపడాలా? ఇది ఎవరికి ఛాయగా ఉండాలా? యేసు ప్రభు అపోస్తలులకు ఛాయగా ఉండాలా. వీళ్ళ తండ్రి ఎవరికి ఛాయగా ఉన్నారు? అపోస్తలుగా ఆయన యేసు ప్రభు యాకోబు ఛాయగా ఉన్నారు. ఒక ఛాయ కోసమే ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన అప్పటికి చెప్పినట్టు ఏమీ లేదు. ఇంకా తర్వాత యోసేపు తర్వాత పోయి మోషే పుట్టి ఇంకా అప్పుడే ఐగుప్తులు పోయినారు. 66-70 మంది చేరారు. ఆ గ్రూప్ ఎంత వల్ల 30 లక్షల మంది గ్రూప్ అవ్వాల. తర్వాత ఇంకా మోసేనే పుట్టలేదు. చూడండి, మోసేనే పుట్టలేదు. మోసే వచ్చి పుట్టి 80 వయసు అవ్వాలా. 40 వయసు కదా, 40 వయసు రాజ్యంలో ఉండాలి, 40 వయసు ఎడారిలో ఉండాలి. 80 వయసు వచ్చినప్పుడే పోయి ఆయన దేవుడు మాట్లాడి పిలుచుకొని వచ్చి ఇంకా పర్వతం మీద పోయి ఎంతకాలం అయింది అప్పటికే. అయితే అప్పుడు ఇవ్వబడలేదా కూడా చేసిన పాపమే, శిక్షయే. చూడండి ఎంత బాగుంది. చూడండి తర్వాత చూసినప్పుడు 1 కొరింథీ 6:9-10 చూస్తే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:9-10 అన్యాయస్తులు దేవుడి రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? చూసారా, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. మనం అప్పుడు దేనికి మనము వారసులు ఎంచి చేయబడ్డాము? దేవుని రాజ్యం కొరకు వారసు చేయబడ్డాము. అదిదా గురి ఉండాల. ఇక్కడ ఏం లేదు. వాళ్ళకి మనుషుల మీద గురి కలిగారు.
దేవుని వాక్కు మీద గురి కలగలే. తర్వాత మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎంత లిస్ట్ ఇచ్చారు చూడండి. తాగుబోతులు, తిరుగుబోతులు, ఎంత ఘోరమైన పరిస్థితి. విగ్రహారాధికులు, విచారకులు, లోబిలు, ఎంత ఘోరమైన. అందరికీ ఏముంది? ఒకే లిస్టే. వాళ్ళు ఎక్కడికి రారు. వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 13వ వచనము 6:13. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. అదిదా మనకి దేహం ఎందుకు ఇచ్చారు? ఏదో మనము తిని తాగి తిరిగి ఎటనా విచ్చలుడిగా ఉండడానికి కాదు ఇచ్చింది. ఈ దేహం ఎందుకో నీకు ఎరగదప్ప. ఎరగనప్పుడు నేను అడగలే ఆయన. నువ్వు ఎరగవు. యేసు ప్రభు తెలీదు, తండ్రి తెలీదు, వాక్యం తెలీదు, అడగలేదు ఆయన. నువ్వు ఎక్కడ వచ్చావు? ఎవరు ఎద్దకు వచ్చావు? ఎవరు పిలిచారు? ఎవరు విశ్వాసం ఇచ్చారు? ఎవరు నీతినిచ్చారు? ఎవరు కడిగారు? సమస్త రాజ్యం ఎరుగుదు కదా. అప్పుడు అడుగుతారు, చెప్తారు. కింద వచ్చే మళ్ళీ చూస్తాము, అది చెప్తారు. అట్లాంటి వాళ్ళు నీకేమో ఈ దేహం ఎందుకంట? దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. అది ప్రభు కొరకు ఒక శరీరము ఏమి దీనికి ఇదే ప్రభు కొరకు ఇది. దీనికి నియమించారు. ఒక వివాహం అనే ఒక క్రమము పద్ధతి నియమించారు. అట్టుపోవాల్సిందే. అది మించిపోతే అరుగుడు కావు. ఎక్కడ అరుగుడు కావు నువ్వు? దేవుని రాజ్యం అరుగుడు కావు. అయిపోయిందా? ప్రభువు దేహం నిమిత్తమే. ప్రభు కొరకే ఈ దేహము, ప్రభుకి ఈ దేహమే. ఇది కావాలి. 2 విషయం వస్తుంది అక్కడ. 18 వచనము అక్కడ 1 కోరింది 6:18. జారత్వములకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. సొంత దేహమునకు ఇది బహిరంగముగా బయట కనపడే పాపము, శరీరంతో కనపడే పాపము. మిగతా పాపం బయట ఉంటుంది. మాట్లాడేది, చూసేది, ఇవంతా ఎలా ఉంటుంది? దూరంగా ఉంటాయి. ఈ ఒక పాపం ఎలాంటిది? ఇదే చాలా ఘోరమైనది. ఇది శరీరాన్ని ఏం చేస్తుందంట? అపవిత్ర పరుస్తుంది. ఇదే అది చెప్తున్నాడు ఆయన. కాబట్టి దీనికి ఏం చేయండి? మీరు దూరంగా ఏం చేయమంటున్నాడు? పారిపోవుడి. యేసు చూసారా? ఏమి లేదు ఆయన దగ్గర. ఏమైనా ఉన్నాయా? ఇచ్చినారా? ఈ మరి ఏమైనా ఒక గ్రంథం ఇచ్చేసి ఉంటే ఎలా ఉంటాడు ఆయన? ఇంకా ఎలా ఉంటాడు? అప్పటికే ఆయన ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాడు అన్ని విషయంలో. యేసు ప్రభు ఏమవుతున్నాడు? ఆయన మ్యాచ్ అవుతున్నాడు. ఏమి గ్రంథం లేదు, వాక్యం లేదు, వాగ్దానాలు ఏమి లేదు ఆయన వీళ్ళ. అప్పుడే ఇలాంటివి ఇచ్చేసి ఉంటే ఎంత చూడండి. అప్పుడు మనకు అన్ని ఇచ్చి కూడా అన్ని ఇచ్చినారు కదా, మనకు అన్ని ఇచ్చినారు కదా. ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? ఏమంట? పారిపోవుడు. ఏమంట? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఫస్ట్ ఏం చేయాలి? మీరు అతి విషయానికి ఏం చేయమంటారు? గోడి పారిపో. ఉండకూడదు అక్కడ అంతా. నువ్వు మన జాగ్రత్తగా చూడండి. అధ్యాయంలో చూసినప్పుడు చాలా బాధకరం. ధ్యానించేటప్పుడు ఏమప్పా, ఒక గొప్ప సంఘము ఆదిలోనే దుష్టుడు ఎలా పడగొట్టాడు చూడండి. వాళ్ళని ఆశ పెట్టి, వాళ్ళని ఒక్కొక్కరికి ఈశ పెట్టి, పగ పెట్టి, విరోధం కలిపి, కలగాలు పుట్టించి, ఇవంతా ఒక్కొక్క క్రియ ఒక్కొక్కరు ఏమైపోయింది? అందులో ఒక క్రియ ఉంది కాబట్టి ఈ పెద్ద క్రియని కూడా పట్టించుకోలేకపోయింది. మిగతా క్రియ జరుగుతుంది ఆడ సంఘంలో. అవి అంతా కూడా పోరాటాలు ఉన్నాయి. ఈ లాస్ట్కి ఇది వచ్చినప్పుడు ఇది ఒకటి, ఇది ఏమంటారు? 1 2 3 4 100 ఇది ఘోరము. అన్నీ 1 2 ప్రారంభమైంది కాబట్టి 100 కూడా ఏం చేయలేకపోయినారు. 100 పాపని లెక్కించుకోలేకపోతున్నారు. దాన్ని కూడా సర్దుకొని పోయే పరిస్థితి వచ్చేసి ఒకటినే దాన్ని తుంచేస్తే, 1 2 తుంచేస్తే 2వది రాదు, 3వది రాదు కదా. ఎక్కడ ప్రారంభం? ఫస్టే
ఒక విభేదాలు. అప్పుడు యేసుక్రీస్తు మనసు లేదు అక్కడ. యేసుక్రీస్తు ఎవరైనా ఏమి వేరే ఉన్నారా? విభజింపబడా? యేసుక్రీస్తు నిన్న నేడు ఎలా ఉన్నాడంటే ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. ఎప్పటికీ అది కోరుకుంటాడు. ఎప్పుడు విశ్వసించామో, ఎప్పుడు తీర్మానించామో, ఎప్పుడు ఆయన దగ్గర మనం సమర్పణ చేసాము, అప్పటి నుండి మనం కూడా అంతే. అందుకే అంటారు ఆయన మరి పదే మీరు ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలోనే ఏం చేయమంటారు దేవుడు? మహిమపరిచిడి అంటారు. మీ దేహంతో దేంతో పట్టుకుని చెప్తారు. మీ దేహంతో ఎక్కడ పిలువబడారు, ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థాయిలో ఉన్నామో, ఒకవేళ విడుదల పొందటకు ఇంకా ఒక మంచి స్థానం పొందట్టుకుండా పొందు అంటాడు. అయితే కింద స్థానం పోవడానికి కాదు, దేనికి మట్టు పిలిచారు చెప్తున్నారు. ఒకవేళ ఆ స్థానం నుండి మీకు ప్రభు విడుదల కలిగించి మంచి స్థానం రండి, అది మంచిది. అయితే వేరే స్థానానికి కింద పోయేదని కాదు, తగ్గిపోవడానికి కాదు, ఎదగడానికే పిలిచారు. గలతీ 5:19-20-21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మరలా చెప్తున్నాడు, ఇట్టి వాటిని చేయవాలి. ఇప్పుడు ఎంత ఆడేం చూసారా? అక్కడ జరిగే సంఘం పరిస్థితి ఇదే. అక్కడ విమతములు, భేదములు, మత్సరములు, కలగములు, విరోధములు, ఇవే ఒక్కొక్కటి దానికి అన్ని దృష్టిని తిరిగేదంతా. కాకపోతే సబ్జెక్ట్ వేరు ఉన్నాయి. చెప్తారు కదా, బడి ఒకటే. బడిలో ఏముంది అక్కడ? క్లాసెస్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ పాపమే, అన్ని పాపకార్యాలే. కాకపోతే వాటికి ఒక్కొక్క ఏముంది, ఒక్కొక్క పేరు ఉంది, ఒక్కొక్కటి ఒక ఘోరమైన పాపం ఉన్నాయి. అది ఉన్నాయి. ఒక చోట చెప్తారు కదా ప్రభు, అపోస్తలుడు పౌలు చెప్తారు, మరణకరమైన పాపం కలవు, మరణకరం కాని పాపం కలవు. ఇవి ఎలాంటిది? ఇదే ప్రభు చాలా ఘోరమైన పరిస్థితి. ఆది కాలంలో ఏం చేసేవారు? వ్యభిచారం కానీ వాళ్ళు పడితే ఏం చేశారు? ఇద్దరిని పడితే ఏం చేసేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. అలాంటి పరిస్థితే ఇది. చూడండి. అయితేనో దాని గురించి భయంలే, ఒకరు కూడా దాని గురించి ఏమే ఆతురత లేదు, అయ్యో బాధ లేదు, చింత లేదు, దిగులు లేదు. ఎంత వేదన చూడు. అదే అక్కడ బాధపడుతున్నాడు. ఇటు జరిగింది ఒక పక్క అంటే దాని గురించి ఎవరు ఏం చేయలేదు, అక్కడ పట్టించుకోలేదు. కింద చూస్తాం చూడండి, కొలసి 3:5, కొలసి పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఎంత బాగా చెప్పారు చూడరా. మీలో ఉన్న ఇలాంటి అవయమును ఏం చేయాలి? మనం రోజు ఏం చేయాలా? చంపివేయాలి. మనం కత్తెత్తుకుని నరుకోండి అవుతుంది చంపడానికి. ఇది వాక్యము ద్వారా ఏం చేయబడు, రోజు ఏం చేయబడాలా? యేసు ప్రభు వాక్యం ఇచ్చారే, తండ్రి ఆయన ద్వారా మనకి ఇచ్చారే, ఆ వాక్యం రోజు ఏం చేయాలి? వాటిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ వాక్యము ద్వారా ఏమైపడుతుంది? అది రోజు ఏమైపోతుంది? మనలో ఏమైపోతుంది? లైఫ్ పరిస్థితి పడుతుంది. ప్రార్థన ద్వారా, ప్రార్థన ఎంత బాగా దేవుని ఏం చేయాలా? వేడుకోవాలా, ప్రార్థన చేయాలా. అది ఎంత బాగా చెప్తుంది. ఏమంటున్నాడు? కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, చూడండి, భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. విగ్రహారాధన కాదంట, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. 5 విషయాలు చెప్తున్నా. ఎందుకు చంపివేయాలా? ఇదంతా దేవునికి ఏమవుతుంది? విరోధంగా. వాటి వలన దేవుని ఉగ్రత
అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయులు ఆగిపోతే అదంతా ఉంటుంది అనమాట, ఉగ్రత వస్తుంది. దీనివల్ల మనం దేవుని ఎద్దుకు ఏం చేయలేము, దేవుని రాజ్యానికి ఏం చేయలేము, వారసును కాలనేరు. ఇప్పుడు మనకి ఏం చేసి ఉన్నారు, ఇప్పుడు దేవుని రాజ్యాన్ని వారసులుగా చేశారు. ప్రభు వచ్చి ఆయన అపోస్తులను పిలిచి వాళ్ళ ద్వారా సత్యం ఇచ్చి, ఆ సత్యం ద్వారా మనకు లెక్కించబడి అన్న రాయబడి మన చేతికి వచ్చి ఈ రోజు మనం విశ్వసించి ఒప్పుకున్నాం, వారసులుగా చేశారు. అబ్బా తండ్రి అనే పిలిచి అరగ తెచ్చారు. అయితే ఇలాంటి వాటి చేసి ఏమైపోతాం, వాడు చేసేవాడు ఒకడు, అయితే వీళ్ళు అందరూ ఏం చేశారు వాటిని. ఇదిదా ఇంకా ఘోరమైన పరిస్థితి. చూడండి, ఎప్పుడైతే ఒక క్రీస్తు సంఘం ఏం చేయబడాలా, ఫస్ట్ పాయింట్ ఒక పరిశుద్ధతను ఏం చేయబడాలా, కాపాడపడాలా. రెండవది ఏం చేయబడాలా, లోకానికి అన్యుల మధ్యలో సాక్షిగా ఉండాలా. ఆ క్రీస్తు సంఘం అంటే పవిత్రత, దానికి ఏం కల్పించకూడదు, భంగం రాకుండా చేసుకోవాలా. మూడవది దేవుని యొక్క ఆత్మ మనల్ని నడుపుతుంది. ఆత్మని ఏం చేయపరిచిన అవుతుంది, దుఃఖపరిచేవారు అవుతాం. అప్పుడు ఆత్మ దుఃఖపరిచి ఏమైపోతుంది, దేవుని ఎద్దుకు వెళ్ళిపోతుంది. దేవుని శక్తి అది, అదే మనల్ని నడిపేది. దేవుని ఆత్మ లేకపోతే ఏం చేయబడతాం. ఇది మూడు విషయాలు. ఫస్ట్ సంఘం కోల్పోతే విశ్వాసి కోల్పోతాడు. ఎప్పుడు అదంతా కాపాడుకోపోతే, దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడపడాల. క్రీస్తు సంఘానికి అదే ముద్ర. ఎంత గొప్ప చూడండి, ఒక ఐక్యంలో ఉన్న ఒకడు ఎలా ఇలాంటి పరిస్థితి. రెండవ వచనం ఏముంది చూడండి, 1 కొరింథీ 5:2. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇదిదా చాలా వేదన. ఇట్లు ఉండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇదిదా అక్కడ సంఘం మీద పౌలుకు ఉన్న పెద్ద దుఃఖము, వేదన, బాధ. అని చిన్న కాదు అది. ఒకడు పాపం చేశాడు, అది బహిరంగముగా అందరి ఎదుట కనపడుతుంది. అయితేను వాడిని ఏం చేసేవారు కారు. వీరు వెలివేయలేదు, దుఃఖపడలేదు, దాని గురించి ఏం చల్లపడలేదు. వాళ్ళు ఒక్కరావు కూడా ఏం చేయలేదు, ఎంత మాత్రం దుఃఖపడలేదు. యథావిధిగా ఏం జరిగినట్టుగా ఉంది అక్కడ. అది ఇంకా ఏమైపడుతున్నారు, కరువు పడుతున్నారు, విర్రదీగుతున్నారు. ఎందుకు, ఏమైపోయింది, ఏం పరిస్థితి, ఎందుకు ఇలా వచ్చింది. ఏదో ఒక తప్పు జరుగుతుంది. మొట్టమొదటిగా ఏం రావాలా మనకి, ఆ ఒక తప్పు జరిగింది, ఎవరో పాపం చేశాడు, మీరాడు, వెంటనే ఏం రావాలా, దేవుణ్ణి బిడ్డలకు రావాల్సిన 3 గుణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏం రావాలా, దుఃఖం. ఫస్ట్ తగ్గింపడాలా, చాలా మనం తగ్గించుకోవాలా. రెండవది ఏం పడాలా, దుఃఖపడాలా. మూడవది ఏం చేయాలా, దానికి ఒక తీరు, ఒక సొల్యూషన్ కావాలా. దానికి ఏమి ఒక ఏమంటారు దాని తెలుగులో, ఒకటి తగ్గింపు, రెండవది దుఃఖము, తీరు మూడవది ఏమేది మార్గము, దాని పరిష్కారము కావాలా. పరిష్కారము చూడలేదు మనము, ఏం మాత్రం తగ్గించుకునేది లేదు. అయ్యో దేవా ఇలా పరిస్థితియా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకోవాలా. అయ్యో ఇంత పాపం జరిగిపోయింది దేవా తండ్రి అని. రెండవది చాలా దుఃఖపడాలా. ఒకరిని ఏమి ఇంత పరిస్థితి, ఎలా, అయ్యో ఇది చాలా దేవుని కోపం వస్తుంది, దుఃఖపడాలా. మూడవదిగా దాని ఒక పరిష్కారం చేయాలా. తీరు ఒక సొల్యూషన్ కావాలా. ఏమీ లేదు, ఈ 3 ఉండాలి. ఒక మనిషికి ఏదైనా, కుటుంబం కావచ్చు, వ్యక్తి అయినా కావచ్చు, అది సంఘమన కావచ్చు, సమాజం కావచ్చు, ఏదో ఒక జరిగిపోయిందంటే అక్కడ ఫస్ట్ ఏం చేయబడాలా, చాలా హంబుల్ ఉండాలా. దీని స్థితి కావాలా. నినివే పట్టణాన్ని పోయి ఆయన చెప్తారు కదా, ఎవరు ఆయన, యోనా పోయి చెప్పినప్పుడు ఈ నినివే పట్టణం ఏమైంది, తగ్గించుకుని ఇదేంటి చూశాడు దేవుడు. చెప్తున్నాడు, నువ్వు వాళ్ళు చూసావా, ఆ రాజుని చూసావా, ఆ ప్రజలను చూసావా, మళ్ళా శిక్షించారు, మళ్ళీ వాడు ఇది చేశారు అనుకోండి. అయితే ఫస్ట్ ఏం చేశారు, చేయాలని తీర్మానించిన విషయాన్ని ఏం చేశారు దేవుడు, మానివేసిన కారణం ఏం తెలుసా, రాజులు మొదలుకొని, పశువులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని యావత్ ఏం చేశారు, అన్నిటిని విడిచిపెట్టి ఉపవాసం, గోడని కట్టుకొని ఉపవాసం ఉన్నారు. ఆ తగ్గించుకునే చూసి దేవుడికి ఏమైపోయింది, అయ్యో ఇంత ప్రజల్ని ఎలా చేస్తాను యోనా. అదిదా మనం చూసి ఫస్ట్
ఏదో ఒక తప్పు జరుగుతుంది కుటుంబంలో, సంఘములో, ఎక్కడో. ఫస్ట్ రావాల్సింది తగ్గింపు రావాలా, రెండవది దుఃఖపడాలా, మూడవది దానికి ఒక పరిష్కారం కావాలా. అయితే ఇక్కడ కొరింథీ సంఘంలో అలాంటి ఒక పరిస్థితి కనపడలేదు. ఎందుకు? మారుగా వాళ్ళు దానికి ఆపోజిట్గా వాళ్ళు చాలా గొప్పగా డంబముగాను గర్వముగాను ఉండే పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కొరింథీ సంఘానికి అని ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కూడా ఏం చేయలేదు, ఖండించలా. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని అడగలా, వాళ్ళని ఖండించలా. ఎందుకంటే అక్కడ ఒక 4 పాయింట్ చూస్తాం. ఒక మనిషి ఎందుకు ఒక పాపం చేసిన వాడిని కూడా అడగడానికి ఏమి ధైర్యం చాలలేదా? ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు అడగలేదంటే ఆయన ఆ సంఘంలో ఉన్న సభ్యుడు ఫస్ట్ అక్కడంతా ఆ కాలంలో అందరికి ఒక వరం ఉండేది చూస్తాం. అందరికి ఏం వస్తుంది? దేవుని వరం కలిగి ఉంటారు. ఫస్ట్లో దేవుని కృపావరం ఉంది కదా, కృపావరం ఏదో ఒక వరం కలిగిన వ్యక్తి అనుకో, వాళ్ళకి ఏం చేసేది లేదు. దావీదు ఒక మాట చెప్తాడు, ఆయన దేవుని ఆత్మ అభిషేకించబడిన వ్యక్తి సౌలు. అయితే ఎంతకాలం ఏం చెప్తాడు ఆయన్ని? ఏం చేసినా ఏం చేయడు అంటాడు ఆయన్ని. నేను ఆయన ముట్టుకోను. ఎందుకు? ఆయన ఎవరైనా అభిషేకం పొందిన వ్యక్తి. అలాగే ఇక సంఘంలో ఆ కాలంలో వరం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కృపావరము అన్యుల భాషలో మాట్లాడేది ఉంది. అలా వరం పొందుకునే వ్యక్తి కాబట్టి అతని జోలికి ఏం చేయరు ఎవరు, పోరు. అది ఒక పద్ధతి, ఒక పాయింట్ ఉంది. తర్వాత చూసినప్పుడు ఆయన సంఘానికి చాలా సహాయపడే వ్యక్తిగా, చాలా ధనవంతుడిగా ఉన్నా కూడా ఏం చేసేది లేదు ఆయన్ని. ఇప్పుడు మనం అడిగితే సంఘానికి ఏం కోల్పోతుంది? సహాయము, అవసరత, డబ్బు, ధనము కోల్పోతాయి కదా. కాబట్టి అడిగేది లేదంట. ఇలాంటి పరిస్థితి సంఘంలో ఉంది. ఎందుకంటే వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? మానవ రీతిగానే ఉన్నారు కదా, అన్యుల వల్లే ఉన్నారు. ఇప్పుడు విభేదాలు, మత్సరములు అన్నీ వచ్చేసినాయి. వాళ్ళు అది ఇంకొకటి చూసి 3వ పాయింట్ చూసినప్పుడు ఆయన గొప్ప ఒక పదవిలో ఏమంటారు, ఉద్యోగంలో మంచి అధికారంలో ఉండే వ్యక్తిగా ఉండి ఉంటారు కూడా అడగరంట వాళ్ళు. ఇలా చూసినప్పుడు ఆ పరిస్థితి హిస్టరీలో అలాగే ఉంది. ఆడ ఈ మెర్డ్ అనే వ్యక్తి రాస్తాడు. చూసినప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకు వీళ్ళు ఖండించలేదు అన్నప్పుడు అతను మంచి ఒక గొప్ప పదవి, ఒక ఉద్యోగంలో ఉన్నట్టుగా, ఒక అధికారం ఉన్నట్టుగా ఉన్నా కూడా అడగరండి. సెలవు చూసినప్పుడు ఆయనకి వెంబడి ఒక గ్రూపు, ఒక పెద్ద కూటమి ఉన్నారనుకో, ఒక 20-30 మంది ఉన్నారనుకో, అతన్ని కూడా అడగరు. ఎందుకో? ఆయన వల్ల మనుషుల బలం ఉంది, అన్ని పనులు జరిగిపోతాయి. తర్వాత ఏమైనా అడిగితే ఆయన వెంబడి ఆ కూటమి ఏమైపోతాయి, వెళ్ళిపోతారు. కావున ఈ యొక్క మనిషి రీతిగా ఈ ఆలోచన కలిగి వాళ్ళు ఏ ఒక్కరు ఏ తప్పిదని అడగలేదు. అయితే ఆ రోజుదా ఆ పరిస్థితి అంటే ఈ రోజు ఏం తక్కువ ఉందా? ఆ రోజు జరిగింది ఆ సంఘంలో. అలాగే వాళ్ళకి కొంచెం మంచి గౌరవ ఏమంటారు, మంచి ఒక వరము కలిగిన మంచి టాలెంటెడ్ స్పీకర్ అనుకో, మంచిగా చాకు చక్యంగా బాగా దేవుని వాక్యాలు ఏం చేసేవాళ్ళు, వివరించి బాగా చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు జీవితం ఎలా ఉంటే మనకేం కావాలా, జరగాల. ఒకటి చూస్తారు. రెండోది ఏం చూస్తారు, ఆయన వల్ల మనకు అన్ని ఆదాయం వస్తుంది కదా. ఈరోజు లోకమే దేని మీద గురి కలిగి ఉంది? ఒక్కటి 99 చెప్పలేము, 100 100 మనుషుల్లో ఏముంది గురి? ధనము, 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 ధనం. ఏది ఎప్పుడు పక్కన పెట్టినా అన్నిటితో న్యాయం, నీతి, సత్యం అదంతా అయ్యా ఏం కావాలా? ఎట్టయినా సరే బనం మీద డబ్బు ఏం కావాలా? సంపాదించాలా. ఎట్టయినా పరాలంటారు. అది ఏం ఆలోచించలేదు. అది ఒకటి. ఈ రోజు కూడా అది ఆ రోజు సహాయము వచ్చిందంటే ఈ రోజు కూడా ఒక సహాయం బాగా ఆయన వల్ల ఆదాయం వస్తుందంటే తప్పు చేస్తే పట్టించుకునేది. ఇది 23 చూసినప్పుడు ఆయన మంచి అధికారంలో కలిగి ఉన్నాడు. అధికారం ఉంది, అన్ని పనులు ఏమైపోతాయి ఈరోజు జరిగిపోతాయి కదా. అధికారం ఉంటే ఆ అధికారానికి మనుషులు ఏర్పరిచిన అధికారానికి ముఖ్య యుద్ధం ఇస్తారు తప్ప దేవుని అధికారం ఏం చేయలేదు వీళ్ళు. అందుకే వీళ్ళు ఇలాంటివి చూస్తారు. 4 చూసినప్పుడు ఆయన వెంబడి ఒక గ్రూప్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు.
ఏమంటారు దాన్ని తెలుగులో, ఒక గుంపు ఉంటారు. ఒక గుంపు ఉన్నప్పుడు ఏమైపోతారు, అయ్యో వీళ్ళని అడిగితే ఆ 10 మంది వెళ్ళిపోతే ఎట్లా మరి. మనకి ఏమంటే ఇక్కడ వాళ్ళకి ఏం కావాలా, క్వాంటిటీ కావాలా, ఏమొద్దు వాళ్ళకి, క్వాలిటీ అవసరంలే. అందుకే యేసుప్రభు చిన్న మంద భయపడకూడి అంటారు. అంటే యేసుప్రభుకి ఎలాంటిదైనా పర్వాలా, చిన్న మంద అయినా పర్వాలా, కానీ ఎలా ఉండాలంటాడు ఆయన, అది నీతి న్యాయం సత్యం అనుసరించే వాళ్ళగా ఉండాలా, ఆయనకి ప్రియముగా ఉండాలా. చూడండి ఈ సంఘం ఎందుకు ఈ పరిస్థితి పడిపోయింది, ఎందుకు పాపం చేసి ఇట్లు ఉండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడలేదు. ఎందుకు దుఃఖపడలేదు వాళ్ళు, ఎందుకు బాధపడలేదు, ఎందుకు పాపాన్ని వాళ్ళు ఏం చేయలేదా, వెలిపి వేయలేదు, బహిష్కరణ చేయలేదు, ఏం చేయలేదు, దాన్ని వెలివేయలేదు. ఎందుకు వెలివేయలేదు, ఎందుకు దుఃఖపడలేదు అన్నప్పుడు వాళ్ళు మీలో ఏమి అటు చేసిన ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఎందుకు వెలివేయలేదు అంటే వాళ్ళు లోకరీతిగా ఆదాయం చూస్తున్నారు, లోకరీతిగా గ్రూప్ చూస్తున్నారు, మందను చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు. ఇప్పుడు లోక రీతిగా ఒక నాయకుడు, పొలిటికల్ నాయకుడు మీటింగ్ పెడతారనుకోండి, అక్కడ ఆయన నాయకుడికి పెద్ద నాయకుడు వస్తాడు అనుకోండి. ఇప్పుడు ఈ చిన్న నాయకుడు ఏం చేయాలా, వాళ్ళ ఏరియాలో ఉండే జనాల్ని సమకూర్చి ఆయన పెద్ద నాయకుడి దగ్గర ఏం రప్పించుకోవాలా, మంచి పేరు రప్పించుకోవాలా. అందువల్ల ఆయన వస్తున్నాడంటే ఇక్కడ ఏం చేయాలి, అందరూ రప్పించి ఫోన్ చేసి పిలిపించి ఏం చేయాలా. ఈ రోజు పరిశుద్ధ సంఘముకు అలాగే జరుగుతుంది పరిస్థితి, ఈ రోజుకి అలాగే ఉంది. వస్తున్నారు ఎవరు అంటే ఇక్కడ ఏమి చూపించాలి, మనము మన డబ్బమ్మని చూపించాలని. ఇదేమన్నా ఏమి ఈగలోక రీతిగా నాయకులు చేర్చుకుంటే పరలోకం వచ్చేస్తుందా? ఈ రోజుకి అలాగే ఉంది, ఈ రోజు పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉంది. అప్పుడు పరలోక సంఘానికి ఇగలోక రాజకీయానికి ఏమి తేడా కనపడలే వాళ్ళకి. ఏ రీతిగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, మనిషి రీతిగా ఉంది. చేర్చేసి సరిపోతుందా, కూర్చేసి సరిపోతాయా, కూర్చోపెట్టి సరిపోతుందా, అందరూ మునిగి లేపి సరిపోతుందా? ఏం కావాలా ప్రభుకి, ఏం కావాలా, హృదయం ఏముండాలా, పర్ఫెక్ట్ పవిత్ర హృదయం కావాలా, మాటలు ఏముండాలా, పవిత్రత కావాలా, చూపు ఏం కావాలా, పవిత్రత ఉండాలి. ధ్యానం ఏం కావాలా, నువ్వు నడక నీ పడక నీ తిండి యావత్ ఎలా ఉండాలా, వాక్యము అనుసంధానం చేసుకొని ఉండాలి. అన్ని పడక ఒకటి, నడక ఒకటి, తిండి ఒకటి. ఆదివారం ఒక రోజు మాత్రం నీకు నీ బిడ్డగా నేను కనపడతాను, 6 రోజులు కనపడినంటే ఎలా అయిపోతుంది? నువ్వు శ్వాసం ఉన్న ప్రతిదినం ఒప్పుకున్న నాటి నుండి నీ మరణం వరకు ఏం చేయాలి, నమ్మకంగా ఆయన్ని. అది లేదు, అదే పరిస్థితి ఇక్కడ సంఘం పరిస్థితి. ఎందుకు ఇలా అయిపోయినారంటే ఇలాగే మీలో చూడు ఇట్లా ఉండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. దుఃఖపడలేదు. ఈ రోజు కూడా ఇలాగే మనకు గ్రూప్ ఉంటే చాలు, ఆ 4 విషయాలు చెప్పినాం కదా. ఏమి అందువల్ల వాళ్ళు అదే చూస్తారు. గ్రూప్ కావాలా, అధికారం కావాలా, సహాయం కావాలా, మనుషులు ఉండాలి, చాలు. 4 విషయం చాలు వాళ్ళకి. ఇక్కడ నీతిలే, న్యాయంలే, సత్యంలే. ఆ రోజు ప్రభు 70 మంది వెళ్ళిపోయినప్పుడు ఏమన్నా గ్రూప్ గురించి వెళ్ళి బాధపడినాడా? ఏమి మీరెందుకు వెళ్ళలేదని అడిగినారు. అప్పుడు కూడా మీరెందుకు వెళ్ళలేదని అడుగుతున్నారు తప్ప మీరు తెలుసుకున్నారు, అబ్బా మేలు మంచిదప్ప, మీరు వెళ్ళిపోతే ఏం చేయాలా నా సంఘాన్ని అనుకోవాలి. ఆయన అనుకుంటే ఇంకా లక్షల మంది ఏం చేసేవాడు. లేపి పోయిన వాళ్ళు నేర్పించే వ్యక్తి ఆయన కోసం అంత పవర్ ఉండే వ్యక్తి ప్రభు. అడిగినారు అప్పుడు కూడా మీరేం వెళ్ళలేదు అడిగినాడు. అప్పుడు ఏం ప్రభు మమ్మల్ని ఇంతకాలం నువ్వు ప్రేమించి పిలిచి మమ్మల్ని కూడా ఇటు అడుగుతావు, ఆయన ఏమైనా బాధపడారా? లే, వాళ్ళ నోటి నుండి ఏం వస్తుంది, వాళ్ళ విశ్వాసం ఎక్కడ ఉంది, అది ఆయన చూస్తున్నారు. మీరెందుకు వెళ్ళలేదో, మీ విశ్వాసం ఎక్కడ ఉంది, వీళ్ళు ఏం విశ్వసిస్తున్నారు, వీళ్ళని ఏమనుకుంటున్నారు, ప్రభు ఎవరని వాళ్ళు ఎలా చేస్తున్నారు. అదిత ప్రభువా నిత్య జీవపు మాటలు గలవాడు నీవే కదా. ఆ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? కరెక్ట్ అయిన సమాధానం. ఆ సమాధానం ప్రభు చాలా సంతోషపడ్డారు.
పేతురు నీకెవరు బయలుపరిచారు? ఎంత మాట చూడు, ఈ రక్త మాంసం నీకేం చేయలే, బయలుపరిచి తండ్రి నేనేం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఎంత గొప్ప మాట అది, ఎంత గొప్ప పలుకు అది. 70 మంది ఉన్నాయేమి, 12 మంది ఉన్నాయేమి, ఆయన కావాల్సింది క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. అయ్యో 100 మంది ఉన్నారప్పా, 10 మంది ఉన్నా కూడా పరిశుద్ధులుగా ఉన్నారు అన్న కావాలా. 100 మంది పాపులకి ఇప్పుడు ఎందుకు ఒక్క గొర్రె పిల్లని వెతుకొని వెళ్ళినాడు ప్రభు 99 విడిచిపెట్టి? ఏమి ఎంత ప్రాణము ఉంటే, ఎంత ప్రేమ ఉంటే, అది ఎంత మంచిది కొంటే ఎదుకొని వెళ్తాడు. 99 విడిచిపెట్టేశాడు కదా, ఒక్కటి ఎందుకు పోయినాడు? అది ఎలాంటి గొర్రె నీ ప్రభుకి ఏం తెలుసుగా పట్టి వెళ్ళాడు ఆయన. అదిదా మనం గమనించాలి ఇక్కడ. మనం ఈరోజు కూడా అలాగే ఉంది. ఈరోజు కూడా చూసినప్పుడు ఈ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఆయన్ని తప్పు చేసిన వాడిని ఖండించలా. అందరూ ఆయన వెంబడి వెళ్ళిపోతారని ఏం చేయాలి, ఆయన మీద ఏం మాత్రం బాధలే, చింతలే, దుఃఖములే ఏమీ లేదు, యథావిధిగా ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక దేవుని బిడ్డ ఇలా సంఘంలో తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, సంఘంలో ఉన్న ఆ దేవుని బిడ్డలు, ఆ విశ్వాసులు, ఆ సేవకులు ఆ పాపం చేసిన వాడిని గురించి ఏం చేయాలా? బాధపడాలా, దుఃఖపడాలా. అలా దుఃఖపడలేదంటే, అలా ఖండించలేదంటే ఆ సభలో ఏముండదు అనమాట. ఆ సంఘమే ఏమి ఆ గర్విష్ఠులుగా వాళ్ళు ఏమంటారు, పెరిమికారు, గర్వం వేరు, ఇది వచ్చి డంబు మాటలు గొప్పగా చెప్పుకునేది. ఇలాంటి పరిస్థితి ఇలానే వాక్య ప్రకారం వాళ్ళు జీవించలేకపోతే ఆ పరిస్థితికి తోయపడతారు వాళ్ళు. నువ్వు ఏం చేయవద్దు, నువ్వు కమ్మును ఉన్నావు అనుకో. ఇప్పుడు సంఘం అలాగే ఉంది, వాళ్ళకి పేరు ఏమొచ్చింది, పాపాన్ని ఏం చేయాలి, మీలో ఏం చేయాలా, పాపంని వెలివేయాల. పాపం వెలివేయకపోతే పాపానికి ఏమైపోతున్నారు, వాళ్ళు దాసులుగా అయిపోతున్నారు. అప్పుడు ఎంత పరిస్థితి చూడప్పుడు, అప్పుడు వాళ్ళకి ఏం పేరు, వాళ్ళు గర్వీలందా పేరు. ఒక అన్యాయం జరుగుతూ ఉంటే కమ్మునే ఉన్నారు కదా. 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, ఒకడు తప్పు చేశాడు. తప్పు చేసేవాడిని ఎవరో ఖండిస్తేనే అదిదా దేవునికి ఇష్టము. ఎవరు ఖండించలేదంటే అక్కడ అందరికీ ఒకే పేరు వస్తుంది. ఆ 100 మంది ఉన్ని, 1000 మంది ఉన్ని, ఎవరైనా ఉన్ని ఒకే నేమ్ వస్తుంది. ఏం పేరు వాళ్ళకి? గర్విష్ఠులు, వీళ్ళు డంబమైన వ్యక్తులు. అలా వచ్చింది ఇప్పుడు సంఘానికి. ఇంత గర్వంగా ఉన్నారా మీరు? ఎందుకంటే వాళ్ళు దాన్ని సమ్మతించినట్టు అయిపోతుంది. ఏమైపోయింది ఇప్పుడు? సమ్మతించినట్టు అయిపోతాయి వాళ్ళకి. ఓ పర్వాలేదు అన్నట్టుగా సర్దుకొని పోయే మరి అయిపోయింది. సర్దుకునేది ఏమన్నా ఇదే? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అవ్వదు. చూడలేరు. పరిశుద్ధమే ఇంపార్టెంట్. పరిశుద్ధ చాలా ఇంపార్టెంట్. అప్పుడు పరిశుద్ధం చూడండి, అది చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఇక్కడ నువ్వు సైలెంట్గా చాలా మంది అలాగే ఆ కాలంలో ఈ రోజు కూడా అంతే, తెలిసి తెలియనట్టుగా, ఎరిగినట్టుగా, మనకెందుకులే వాళ్ళు పడి లేస్తారులే అని చెప్పుకునే. అది కాదు. ఎప్పుడు నీ చెవికి వినపడిందో, ఎప్పుడు కంటి కనపడిందో ఇమ్మీడియట్లీ నువ్వు దాని ఎడల నువ్వు వైరాగ్యం, భక్తి కలగపోతే, నీ దుఃఖం కలగపోతే, ఆ రోజు లోతుని వెళ్ళి రక్షించడానికి కారణం ఏం తెలుసా? ఒకే కారణమే ఉండేది. లోతును రక్షించడానికి ఫస్ట్ ప్రధాన కారణం ఆయన అబ్రహాము ఒక సోదరుడు. ఆయనలో ఒక పర్టికులర్ కారణం ఉంది. ఏమది? నీతిమంతుడు. ఆయన ఎప్పుడు ఏం చేసేవాడు? ఆ పట్టణం జరిగే అన్యాయం గురించి తన నీతి గల మనసు నొచ్చుకుంటా వచ్చి దుఃఖపడుతూ ఉండేవాడు ఆయన. వేరేంలే, ఆ పట్టణంలో జరిగే ప్రతి నీచమైన కార్యం చూసి దినము తన హృదయంలో ఏం చేశారంట? నొచ్చుకుంటా వేధించబడారని ఉంది. బాధించబడారు, దుఃఖపడారు, రోజు వేదన పడతారంట. అప్పుడు దేవుడు రోజు చూస్తున్నాడు లేదా? ఇక్కడ అరాల్సే పరిస్థితి రావాల్సింది. దుఃఖపడేది కాదు, బహిష్కరణ చేసి ఉండాలా, వెలివేసి ఉండాలా. కానీ వీళ్ళు ఏం మాత్రం దాన్ని ఏం చేయలే. దాని గురించి దుఃఖంలే, వాళ్ళకి భయంలే, వాళ్ళకి అలాంటిది అడిగేది కూడా లేదాడ.
అదిదా ఇక్కడ పౌలు గారు చాలా బాధపడుతున్నారు. ఇది ఏమిది, ఎందుకైనా ఇంత గొప్ప సంఘాన్ని నేను క్రీస్తు కొరకు కట్టాను, ఇందుకొరకైనా ఏర్పరిచాను, చాలా దుఃఖపడతారు ఆయన కింద చూసినప్పుడు. చూడండి ప్రసంగి 9:18 చూసినప్పుడు, ప్రసంగి గ్రంథము 9:18 యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. అదిదా ఒక పాపాత్ముడు, ఒక్క పాపం ఏమైపోతుంది, అనేక మంచి పనులు ఏమైపోతుంది, చెరుపును, చెడిపోతుంది. ఒక పాపం, ఒక పవిత్రత ఏం చేసింది. అందుకే ప్రభు మత్తయి సువార్తలో 10 చెప్తారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చూడండి అన్ని విషయములు చెప్తారు, నీతి గలవారు ధన్యులు. ఎంత అన్ని విషయము ఒక్కొక్కటి పాయింట్గా ఎంత గోల్డెన్ ఓట్స్ అన్ని చెప్తే ఎందుకు చెప్తారో, అవి ఉండాలని. అవి లేకపోతే దేవుని ఏం చేయలేము, చేరుకోలేము, ఆయన ప్రియుడుగా ఆయన ప్రియురాలు అవ్వలేము. అదే చూడు, ఒక్క పాపాత్ముడు అనేక మంచి పనులను చెరిపివేస్తాడు. ఒక్క పాపిస్తాడు. ఆ రోజు యెహోషువ కాలంలో అన్ని యుద్ధములు గెలిచి వచ్చిన వ్యక్తులు ఒకే ఒక చోట్ల పోయి 30 మందిని బలి ఇచ్చేస్తారు. 30 మంది వీళ్ళు చనిపోతారు. ఎంత దుఃఖం అది. ఈ పట్టణంకి వెళ్ళినప్పుడే కదా, వెళ్ళినప్పుడు ఏమైపోతారు, అక్కడ ఎవరు చేసిన తప్పిదమో, ఒకే ఒక సింగిల్ పర్సన్, ఒక సోల్జర్ అయినా, ఒక సోల్జర్, ఒక యుద్ధ వీరుడు పోయి అక్కడ పోయి చెప్పి ముందుగానే అన్ని ఇచ్చేసారు, కండిషన్స్ ఇచ్చేసారు. ఫస్ట్ అని మీరు ఆ పట్టణం నుండి ఒక్కటి కూడా ఏం చేయకూడదు, చేతులు తీసుకొని రాకూడదు. అన్ని అది ఎలాంటివి, అవి శపితమైనవి. నేనేం చేశాను, వాటిని శపించి ఉన్నాను. అదంతా ఏం చేయబడాలి, మీరు అగ్నికి కాల్చివేయాలి, అగ్ని వేయాలి, అన్నిట్లో అగ్ని వేయాలి, ఏది ఒక్కటి ఏం చేయకూడదు అని చెప్పితే ఒకే ఒకడు సింగిల్ పర్సన్ వెళ్ళి ఒక షాల్వ, ఒక కమ్మి, బంగారు కమ్మి తీసుకొచ్చి ఏం చేస్తాడు, డేర కింద దాచిపెట్టేస్తాడు. అంతే. ఆ ఒక్క మనిషి చేసిన పాపం వల్ల చూడండి ఈ వాక్యం సరిపోయిందా. ఒక పాపి అనేక మంచి కార్యం చేస్తారు, ఎలా చేరిపోయినప్పుడు 30 మంది ప్రాణాలు పోయినాయి. కారణం ఏంటి తెలుసా, అప్పుడు పోయి యెహోషువ ఓని పాప ఉపవాసం ఉండి మట్టి వేసుకొని కూర్చొని బాధపడతాడు. నువ్వెందుకు ఏడుస్తావు, లెయ్యి అన్నప్పుడు నువ్వు పోయి వెయ్యి, మా పిలువ అన్ని సమకూర్చి సీటు వెయ్యి, నేను చెప్తా. అన్నీ ఆయన దేవుడు బయలుపరిచి ఇచ్చినప్పుడు అప్పుడు చెప్తారు, ఏమప్పా ఇట్లా చేశావు అన్నప్పుడు అతనే ఒప్పుకుంటాడు. ఎత్తుకొని పోయి లోడ్ చూపిస్తాడు డైరెక్ట్. ఒక్కడు చేసిన పాపం, ఒక్క పాపం. మీరు పాటు వాక్యాన్ని ఏం చేశాడో, దేవుడిచ్చిన తీర్మానం ఏం చేశాడో, దేవుడు చెప్పిన వాక్కుని ఏం చేశాడో మీరేడంతే. ఏమైపోయినాయి, ఎంత గొప్ప నష్టం తెచ్చుకున్నాడు. 30 మంది ప్రాణాలు పోయినాయి. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఏమంటున్నాడు, ఒక పాపి అనేక మంచి పనులను చెరుపుతాడు. ఒక్క పాపం చాలు, ఒక పాపాత్ముడు, ఒక పాప. చూడండి 2 కొరింథీ 12:21, కొరింథీ రాసిన 2వ పత్రిక 12:21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లర్లను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసిన తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. చూసారా, ఆ మరలా రావడానికి ఆయన చాలా బాధపడుతున్నాడు. మునుపు మీరు చేసిన పోకిరి చేష్టలు అంత పాపం అంతా కూడా ఇంకేం చేయలేకుండా ఉన్నారా. మారు మనస్సు పొందని అనేకులను గూర్చి, అదిదా
పిలిచింది ఎందుకు? మారు మనసు పొందాలని మనకు పిలిచింది. వచ్చామా, మారు మనసు పొందామని తీర్మానించామా? ఎక్కడ ఉంది మారు మనసు? అక్కడే ఉండాల. అదిదా మారు మనసు పొంది కూడా మరలా కూడా పాతవి రోతవినట్టు పోయినట్టు మన పాపాన్ని తీసివేశారు, శాపాన్ని తీసివేశారు, రక్షణ ఇచ్చారు, నీతి ఇచ్చారు, పరిశుద్ధత ఇచ్చారు. మళ్ళీ మనము పాపం చేసినప్పుడు అది ఏమైపోతాయి? అదిదా మనం గమనించాలి, ఆలోచించాలి. ఎంత విషయం చెప్తాడు చూడ ఆయన, ఎంత లిస్ట్ ఇస్తాడు. మళ్ళీ చదవండి, ఏమిస్తాడు? ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు, మళ్ళా తిరిగి వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని. అది ఒకటి. ఫస్ట్ ఏమి ఇప్పుడు ముందు ఇష్టంగా ఉండి, ఇప్పుడు ఏమైపోయినారు అందరూ? అందరూ ఎవరు నమ్మలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే అందరూ ఏమో ఉన్నారు, మీరు సైలెంట్ గా ఉన్నారు. అందరినీ ఒకే పేరు కదా వస్తుంది. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరో ఒకరు ఖండించుంటే కదా వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఆ రోజు మోషే కాలంలో ఫినెహాసు ఏం చేస్తాడు? ఇలాగే పాప విచారణ చేసినప్పుడు ఏం చేస్తాడు? వెనకాల పోయి ఏం చేస్తాడు? ఈటితో చంపుతాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? అక్కడ అనేకులు ఉన్నారు, నా నిమిత్తము లక్షల మంది ఉన్నారు. చాలా తక్కువ కాదు ఉండేది ఆడ. అనేకులు ఉన్నారు, విశ్వాసులు, అనేక భక్తులు ఉన్నారు. అయితే ఫినెహాసు నా కోపాన్ని ఏం చేశాడు? ఎవరు చెప్పి మాట ఇది? దేవుడు. అలాగే ఈరోజు సహోదరి, పాపం సంఘంలో తప్పు జరుగుతాయి, ఏమైనా జరిగినప్పుడు నాది నీదని భేదం పెట్టి వెళ్ళిపోకూడదు, వదిలేయకూడదు. నీ ప్రాణం ఎట్టిదో ఆ నీతి అనేది అలాగే దేవుడిని, నీ సంఘములో దేవుని బిడ్డగా నువ్వు పరలోకంలో పోయి కూర్చొని న్యాయం చేర్చిపోతావు కదా. అప్పుడు ఇక్కడే నువ్వు న్యాయం చేయలేవా? మాట్లాడలేవా? నువ్వు పరలోకంలో పోయి నేను న్యాయం చేస్తాను, మాట్లాడతాను అంటే ఎక్కడ ఉంది? ఇక్కడే మనం నేర్చుకునేది న్యాయాన్ని, నీత్యాన్ని. ఇప్పుడు మనము ఒప్పుకునేది దేనికి దాటి ఉన్నాము? క్రీస్తునందు ఎవరు వచ్చారో వాళ్ళు నూతన సృష్టి. వాళ్ళు ఏమైనారు? ఆల్రెడీ వాళ్ళు ఉండే దీనికి ఏమైనాము? మరణాన్ని ఏం చేసి ఉన్నాము? దాటి ఉన్నాము. మీరు దేవదూతలను తీర్పు చేస్తారని ఎరుగరా? అప్పుడు ఇక్కడ ఏం చేసుకోవాలా? అక్కడ చూడు, అక్కడ ఫినెహాసు పోయి మోసెస్ కాలంలో ఆ పని చేసి సేమ్ ఇలాగే ఒక పరిస్థితి వచ్చి నేర్పించేసిపోతారు ఎవరు. మరి మీరేమో ఇజ్రాయేల్ని వాళ్ళని పాపని వాళ్ళు దేవుడు కొడతారంటే అప్పుడు వచ్చే పరిస్థితి ఇది. ఫినెహాసు వచ్చి ఈ పని చేస్తారు. చేసినప్పుడు దేవుడు చెప్తాడు, అప్పుడు మనకు అయ్యేమప్పా ఇలా ఇద్దరిని చంపేశారు అన్నప్పుడు ఆయన చెప్తాడు, ఇది దేవునికి అసిగమైన కార్యము, నిత్యమైన కార్యము. అప్పుడు అసిగమైన నిత్యమైన కార్యాన్ని ఎవరు తొలగిస్తాడో అప్పుడు దేవుడు ఎలా చూస్తాడు ఆయన్ని? అంటాడు ఆయన, నా కోపాన్ని ఈయన కానీ ఆ పని చేయకపోతే అనేకలు ఏం చేసి ఉండేవాళ్ళు? దేవుడు ఆడ వ్యాధితో చాలా తెగులతో చనిపోయేవారు. ఇద్దరు కాదు, పోయి ఉండాల్సిందే ఆడ. లక్షల మంది అప్పుడే ఇంకా చూస్తే 22,000 మంది కూడా పోతారు. మనం చూస్తే 22,000 మంది, ఎన్నో 70 అట్టపోతారు దేవుని కోపం వచ్చినప్పుడు తెగులుతో. అలాంటి తెగులు రాకుండా ఈ సేవకుడు ఏం చేశాడు? ఆపివేశాడు. అదిదా వెంటనే చెప్తాడు, ఇంకమిట ఇతనికి ఏం చేయి నువ్వు? నా శరీరం ఆయనకు పని ఆయన వెనకటి వాళ్ళంతా ఆశీర్వాదము. ఏం పని? యాజకుల పని ఎవరు పోయినాయి? యాజకుడి పని ఆయన వంచని పోయినాయి, దేనికి పోయినాయి? యాజకుడు పని ఇస్తారు. ఎందుకు పోయింది చెప్పు? పోవడానికి కారణం ఏమి? ఆయన ఏమన్నా ఇదా? దేవుడి కొరకు ఏం చూపాడు ఆయన? భక్తి వైరాగ్యం చూపించాడు. అదిదా ఇక్కడ కూడా ప్రియమైన సహోదరి, ఇది పరలోక దానికంటే శ్రేష్టమైన ఒక అధికారం, ఇది శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇది ఈగ లోకంలో ఉన్న ఒక సేవకత్వానికి అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళే ఆశీర్వాదం ఇక్కడ అన్యాయం జరుగుతుండగా, అన్యాయాన్ని ఆపివేయక, అన్యాయాన్ని నిలిపివేయక, అన్యాయాన్ని మనలోండి తరిమివేయక సైలెంట్గా నేను చూస్తూ ఉంటే అప్పుడు ఆ సంఘానికి సంఘానికి తేడా ఏముంది? అప్పుడు నీకు ఎలా అధికారం ఇస్తారు? ఇక్కడ గ్రూప్ కావాలన్నా, మంద కావాలన్నా, పేరు కావాలన్నా, అధికారం కావాలా? అది కాదు పిలిచింది ఇక్కడ, దాని కాదు. ఇక్కడ నీకు హింస అనుభవించు, నువ్వు నష్టపో, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు నీతి న్యాయం నిలబడు, సత్యాన్ని నిలబెట్టు, కాపాడుకో, పరిశుద్ధత కాపాడుకో. అది మనకి ఇచ్చింది.
అందుకంటారండి ప్రభు, నీతి కొరకు ఆకులు దప్పగలవారు ఊరికే కాదాడ, నీతి నిమిత్తం హింసింపబడేవారు. ఎందుకో? నీతి కొరకు. నువ్వు దేవుని పరిశుద్ధత, దేవుడు కోరుకున్న పరిశుద్ధత ఉండాలంటే దాన్ని అడగకుండా కమ్ముని ఉంటే, వాళ్ళ సంఘం అలా ఉంది. అక్కడ కూడా ఆ సంఘము సైలెంట్ గా ఉంది, ఏం అడగలే. అది కట్టోడా నేను మరలా వచ్చినప్పుడు ఏమి ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, అది నాకు ఇష్టలుగా ఉండరో ఏమో అని అందరికీ చెప్తున్నాడు. ఒక్కరిని కూడా పెట్టలేడా, ఏదో ఒకటి నుండి చెప్పి ఉంటాడు. అయ్యో నా బిడ్డ ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు, పర్వాలేదు ఒక్కరు నిలబడాడు. ఒక్కరు లేడా? మీరు మీకు ఇష్టలుగా ఉండనేమో అని, ఒకవేళ కలహమును అసూయయు, చూడండి మరలా ఫస్ట్ చెప్తున్నాడు, కలగమయు అసూయయు క్రోధములు కక్షలను కొండములను గుసగుసలాడుట వలన ఉప్పొంగుటలను అల్లర్లను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి, చూడండి మరలా పాపం చేసి, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. మరలా నేను దుఃఖపడాలా, వేదన పడాలా? అనేకులు ఒక్కరు ఎవరు లేరాడా, ఒక్కరు కూడా చెప్పలేడా, ఒక్క పేరుని ఒకటి చెప్పుంటారు కదా, అనేకుల నిమిత్తము. అప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉంది, సంఘం ఎలా ఉంది. 2000 సంవత్సరం అయిపోయినా ఆ పరిస్థితి అక్కడ ఉండింది. 2000 సంవత్సరం దాటి వచ్చిన ఈ రోజు పరిస్థితి ఇలాగే ఉంది. అధికారానికి ఏమి గొప్పగా ఏమి కొందరు గ్రూప్ పెట్టుకొని వాళ్ళకి భయపడేది, దేవుని వాక్యానికి భయపడేది లేదు, దేవుని వాక్యాన్ని నిలబడేది లేదు, దేవుని వాక్య ప్రకారం నీతి న్యాయం ఉందని చూసేది లేదు. అలాగే ఈరోజు పరిస్థితి ఉంది. గ్రూప్ ఉంటే సరిపోతుందా? అధికారం ఉంటే సరిపోతుందా? తాగుబోతు తిరిగిపోతుంటే సరిపోతుందా? తోడు ఎవరు ఉండాలా? తాగుబోతు తిరిగిపోతు పెట్టుకుంటే అది దేవుని సంఘం అయిపోతుందా? వ్యభిచారులు పెట్టుకుంటే దేవుని సంఘం అయిపోతుందా? అవుతుందా? ఇది అవలేదు. అందుకే ఖండిస్తున్నాడు. వచ్చినప్పుడు నాకు బాధ ఉంది. ముందు పాపం చేసిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారేమో, నేను వాళ్ళ దగ్గర ఎలా వచ్చేది? అవమానంగా ఉంది. మళ్ళా దుఃఖపడి వచ్చిందేమో, నాకేముంది, బాధగా ఉంది. చూడండి ప్రియమైన సహోదర సహోదరి, మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఖండించాలా. ఏ పాపముని ఎక్కడ ఏమి నీ వల్ల అయిన మట్టుకు చూసినావా, విన్నావా, అప్పుడే నువ్వు దేవుని బిడ్డ. నీతి జరిగేప్పుడు జరిగిస్తావు. ఒక అన్యాయం జరిగినప్పుడు ఏం కావాలి అక్కడ? ఈ అన్యాయం జరిగి 6 నెలలు అయిపోయింది, 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నీతి కావాలంటే అప్పుడు ఎవరు ఉండరు. అప్పుడు దాన్ని మ్యాటర్ ఏమి జరుగుతుంది? ఎప్పుడు ఏమవుతుంది? ఎక్కడ తప్పు జరుగుతుంది అక్కడ వెంటనే నీతి కావాలా. అప్పుడే నువ్వు జడ్జిమెంట్, అప్పుడే నువ్వు నీతి చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. చూడండి 119 కీర్తన 136 వచనము. 136. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నవి. చూడండి భక్తులు ఒక విషయం చూడండి, ఎంత బాధ చూడండి. అప్పుడు ఇక్కడ ప్రజలు ఏం చేశారు? ఇప్పుడు కూడా దేవుని మళ్ళీ చదవండి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపపోయినందుకు నా కన్నీరు. ఇదా ప్రభు మనసు కూడా. ప్రభు కూడా అలా వేదన పడతారు. నా సత్యం ఇచ్చానప్పా సంఘానికి, నన్ను వాళ్ళు ఎంచుకొని వాళ్ళ కొరకు నా రక్తాన్ని ఇచ్చి కడిగి పవిత్రపరిచి నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా నా ప్రియుడిగా ఉండాలని చెప్పి వచ్చానప్ప. నా సత్యం ఇచ్చాను. అయితే వాళ్ళు నా సత్యం ఏం చేయాల? అనుసరించకపోవటం వల్ల ఆయనకే ముందే
దుఃఖపడుతూ ఉన్నారు. ఒక సహోదరుడు మీరుతున్నట్టు దుఃఖపడవద్దా? అయ్యో నిత్య జీవుని పిలిచారే, నిత్య జీవుని పోగొట్టుకుంటున్నాడే, ఎవరో చేసిన తప్పునికి సహాయపడుతున్నాడే, తోడుపోతున్నాడే. ఇద్దరికి ఏముంది? తప్పు చేసిన వాడికి తోడుపోయిన వాడికి ఏముంది? వేరు ఉందా? ఏమైనా ఎసుకుస్తుందా? ఏమి లేవాడ. తప్పు చేసిన వాడికి తోడుపోయిన ఒకటే. అప్పుడు నీకు ఆత్మ లేదా, బుద్ధి లేదా, వాక్యం లేదా, నీతి లేదా, నీకు సత్యం లేదా? ఎందుకో? తప్పు చేసిన ఏం చేయాలి నువ్వు? అదిత అప్పుడే నువ్వు దేవుని బిడ్డ, అప్పుడే దేవుని ప్రతినిధి అవుతావు, నువ్వు దేవునికి ప్రియుడు అవుతావు. యేసుప్రభు ఏం ప్రేమించారు? నీతిని ప్రేమించి, యేసుప్రభు ప్రేమించి నీతిని ప్రేమించారు, దుర్నీతిని ద్వేషించారు. ఇక్కడ నువ్వు అనీతి చేసేవాడు తోడుపోతున్నావు అంటే చూడండి, అప్పుడు ఎంత బాధ కలుగుతుంది. ఒక పాపం చేసిన వాడు దేవుడి వాక్యమును అది చెప్తున్నాడు, ఒక వాక్యము అనుసరించలేదని ఆయనకు దుఃఖపడుతున్నాడు. నీ జనులు నీ ధర్మశాస్త్రంను అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూడండి, ఒక రాజుగా ఉండవలసిన మనసు చూడండి. నీవు నేను కూడా రాజే. ఒకడు మీరిపోతున్నాడంటే నా హృదయం మండాలా, బాధపడాలా. అయ్యో ఆయన మీరిపోతున్నారే. దేవుని జనులు మీరు వచ్చా, దేవుని జనులు మీరు నడవచ్చా? అక్కడ ఏలి కుమారుల గురించి ఏం చెప్తాడు? ఏలి కూడా దేవుని జనులు మనమే మీరిపోతే ఎవరు పని? న్యాయం చేయడానికి న్యాయాధిపతి ఎంచుకున్న మీరే అన్యాయం చేస్తే న్యాయం ఎవరు చేసేది అంటే అది ఏలి అడుగుతారు లాస్ట్లో. ఏమప్ప, దేవుని జనులు మీరే దేవుని జనాలకు న్యాయం నీతి జరిగించాల్సిన వ్యక్తులు మీరే అన్యాయం చేస్తే అప్పుడు న్యాయం ఎవరు చేసేది? అదిదా ఏడు పరిస్థితి. ఇది కూడా మీరు ఎందుకు మారు మనసు? యోహాను చర్య మారు మనసు. ఏం విడిచి వస్తున్నారు? అక్కడ ఎవరు వస్తున్నారు తెలుసా? మారు మనసు పొందడానికి యోహాను ఇచ్చినప్పుడు ఎవరు వస్తారు? సైనికులు, బంట్రవంతులు, సైనికులు, మళ్ళా పరిసయ్యులు, సదుకాయలు వస్తున్నారు. పరిసయ్యులు, సదుకాయలు ఎలాంటి వారు? ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్ర పండితులు, వాళ్ళు వస్తున్నారు యోహాను దగ్గర బాప్తిసం పొందడానికి. షాక్ అయినా నేను చూసి, ఏమప్ప ఇలా ఉంది పరిస్థితి అంటే. వాళ్ళు చాలా కన్నింగ్ అనుకో, చూసేదానికి కూడా వస్తారు వాళ్ళు ఎవరు అని. వాళ్ళు ఒక విధంగా చేసే వేగుల వారి మారి వాళ్ళు ఆడ పరిస్థితి చూడాలా, సరే ఏం జరుగుతుందని మనం చేయాలి. అది రెండు విధంగా ఉన్నారు. కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆడ. అయితే రాయపడింది చూసినప్పుడు అక్కడ ఆయన మారు మనసు నిమిత్తం ఇస్తే అప్పుడే అంటాడు ఆ మాట. ఈయన అంతవరకు ఏ మాట వాడడు. సర్ప సంతానమా, నీకు మంచి దారి చూపిన వాడు ఎవడు అని ఎవరిని చూసి అడుగుతున్నాడు? పరిసయ్యులు, సదుకాయలు చూసి అడుగుతున్నారు. అంతవరకు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ గురించి అనలే. వీళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఏమి ధర్మశాస్త్ర ఉపదేశకులు కదా, వీళ్ళకేమి అది పాపం చూస్తుంటారు కదా, ధర్మశాస్త్రం అనుసరింపక జీవిస్తున్నారు. అదిదా బోధిస్తారు తప్ప ఏం చేయలే వాళ్ళు, జీవించారు. అందుకే తెలుసు కాబట్టి, ఆయన తెలుసు కాబట్టి ఆయన ఆ మాట అడిగినాడు. అప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒకరు అనేక దేవుని పిల్లలు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది, అయితే ఏం చేయాలి? చాలా మంది అనుసరింపరు. అలాగే ఈరోజు క్రైస్తవం ఉంది, క్రీస్తు సంఘం ఉంది, అయితే ఏం చేయరు? బోధిస్తారు, చక్కగా నేర్పిస్తారు, కానీ ఏం చేయరు? జీవించరు. అదిదా పరిస్థితి. అప్పుడు ఇక్కడ పరిస్థితి సంఘము జీవించలేదని బాధ. చూడండి, 1 కొరింథీ 5:10, 13 వరకు చదవండి. 5వ అధ్యాయం 1 కొరింథీ 10, 11, 12, 13. 10 నుంచా? ఎస్. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోబులతో నైనను, దోచుకుని వారితో నైనను, విగ్రహారాధికులతో నైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. చూడండి, ఒకవేళ ఈ లోకంలో మనం ఇక్కడ ఉన్నాము, మన కాపురం ఉన్నాము, మన చుట్టూ ఎవరెవరో ఉంటారు, నానావిధమైన జనాలు ఉంటారు. అయితే అట్టి వారి మధ్య ఏం చేయలేక మనం ఏం చేయలేము. అయ్యో ఉండకూడదండి మా మధ్యలో అని చెప్పలేము. అయితే మళ్ళా అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, అది ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడైతే ఎక్కడో కాదు, ఇది సంఘము, ఒక కుటుంబము. ఇప్పుడు చెప్తున్నాడు ఏమంట, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిండిపోతు గాని
తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయ్యి ఉన్నాడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. చూసారా, ఏం చేయకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సహోదరు అనబడిన ఒకడు, విశ్వాసి అనబడిన ఒకడు, దేవుని బిడ్డగా పరిశుద్ధుడుగా అనబడిన ఒకడు ఉన్నాడు. వాడిలో ఈ క్యారెక్టర్ ఏమైనా ఉంది అనుకో, ఏదో ఒక క్యారెక్టర్ వాడు తిట్టుతూ ఉంటాడు. ఊరికైనా ఎవరినో చూసి తిట్టేది కొందరు. చూడండి ఎంత మాట తిట్టుపోతూ ఏముంది, ఎన్ని లిస్ట్ ఉంది, ఎన్ని ఉంది ఫస్ట్ దాని మళ్ళా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు కానీ తిట్టుపోతూ గాని. ఇది 4వ విషయం ఒకటి వచ్చింది, తిట్టుపోతూ. ఏమి తిట్టారప్ప, వాళ్ళ నోటికి ఏదో ఒకటి ఉండాలి, ఎవరో ఒకటి నవ్వులుతూ ఉండాల, ఎవరో ఒకరు. ఇదే చూడండి ఏ లిస్ట్ వచ్చినారు వాళ్ళు. ఒక్కడు దేవుని విరోధంగా విగ్రహాలు చేసి లిస్ట్ వచ్చినాడు. తిట్టుపోతు గాని త్రాగుబోతు గాని మళ్ళా త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయ్యి ఉన్నాడలా అట్టివానితో సాంగత్యము చేయకూడదు. చూసారా, తాగుపోతూ తిట్టుపోతూ ఎలా ఉంది పరిస్థితి? ఎలానే ఉన్నా పర్వాలే, మేము ఏమంటారా ఉంటే చాలు, వాళ్ళు ఉండి ఎప్పుడో మనకేముందిలే. సంఘానికి వచ్చినప్పుడు తాగరు కదా. చూడండి వాళ్ళ పరిస్థితి. సేవ వచ్చినప్పుడు ఆదివారం సంఘంలో బాగుంటుంది అంతే, వాళ్ళు కనపడి చాలు, బాగా వేసుకుంటారు. మళ్ళీ పోయి ఎట్టన్నా తాగిని, అదంతా ఏమీ లేదు, నథింగ్. ఆయన హృదయం పరిశీలించేవాడు. నువ్వు పరలోకం పోయి నీతి చేసేదానంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేయాల? నువ్వు సేవకుడు అంటే ఎట్టు ఉండాలా, బోధకుడు ఎట్టు ఉండాలా, సంఘం అంటే ఎట్టు ఉండాలా, ఇది చెప్పేది ఆయన కట్టుదిట్టము. బాగా వైట్ నోట్ వేసుకొని నేను డ్రిమ్గా కోట్ వేసుకొని కనపడితే కాదు సేవకుడు. నా జీవితం లెక్కించబడుతుంది, అది నా జీవితం ఏం చేయబడుతుంది, పైన లెక్కింపబడుతుంది. నేను అణువున నా ఒక హిస్టరీ ఉన్నది పైన. ఆయన చూపించేవాడు, ఒకరోజు వస్తాడు, వాడిని క్రియ ఆయన వెంబడి ఆయన చేతిలో వస్తుందంట, ఆయన వెంబడి వస్తుందంట. అర్థం చేసుకో, అది చెప్తున్నాడు. ఈ రోజు ఇట్టేవాడు ఒకటి ఉంటేవాడు ఏం చెయ్యి, మళ్ళీ చదువుమా, ఇంకేం వచ్చామో 13 వరకు ఉంది. అట్టి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపును కూడదని. ఏమంటే అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపును కూడదు అని మీకు రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. చూడండి, వెలుపలి వాళ్ళ గురించి తీర్పు తీర్చేది మనకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆ దుర్మార్గుని, అలాంటి వాడు ఏ లిస్టు వాడికి దుర్మార్గత, అది దుర్మార్గము. అలా దుర్మార్గునితో భుజించకూడదు. వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బహిష్కరణ వెలివేసేయాలి అంతే. ఎంతో చూడండి, అది చేయలేదే, అదే బాధపడుతున్నాడు సంఘంలో. ఇంటి జరిగి కూడా ఏమి తెలియనట్టు, ఏమి జరగనట్టు కూర్చొని ఉన్నారే, ఏమి జరిగినట్టు ఎరిగినట్టు ఉన్నారే. చూసారా ప్రియమైన సహోదరు, ఏ పరిస్థితి చూడండి సంఘము. అందుకైనా బాధపడుతున్నాడు. అయిపోయిందా 13 వరకు? అట్టి వాడిని ఏం చేయాలా? మీలో నుండి వెలివేయాలా. అది వెలివేయాలని అంత బాధపడుతున్నాడు. ఎంత చెప్పారు చూడండి. ఏమి ఇట్లు ఉండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. వెలివేయాలా. అప్పుడేను అక్కడ ఎలా పాపాన్ని అరిగట్టాడు. ఎంత చక్కగా ఆడ వచ్చి పినేగాసి వచ్చి ఏం చేశారు? అది పాపము ఫస్ట్ ఆడ చేశారు. ఆకాను చేసిన పనిని ఏం చేశారు? ఏ మాత్రం మీలో పాపం ఏ మాత్రం ఏం చేయకూడదు, ఉండకూడదు. అది వెలివేయాల. అది చెత్త. అది ఎంత గొప్ప అంటాడు ఏమి. అలాంటి దుర్మార్గుని ఏం చేయాలి మీలో నుండి? దుర్మార్గత. అది దేవునికి విరోధమైన పనులు. 3వ వచనము 1 కొరింథీ 5:3. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము
ఈలాగు చేసిన వాడిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. చూసారా, నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యము ఇలాగూ చేసిన వాణిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఇక్కడ చెప్పే విషయం చాలా ఆశ్చర్యంగా ఉండేది పౌలుగా. ఎలాపా ఇది? నేను శరీరంతో మీకు దూరముగా ఉన్నాను, ఆత్మ విషయం మీతో ఏమి సమీపంగా ఉన్నాను. ఇలాగ చెప్తున్నారు చూసినప్పుడు ఎవరు ఒకరు దేవుని వాక్యాన్ని, అందుకే ప్రభు చెప్తారు కదా, నేను తండ్రిని ఎలా ఉన్నామంటారు, ఏకమై ఉన్న. పిలుపు అడుగుతారు, పిలుపు ఏం చెయ్యాలి ప్రభు, నాకేం చేయాలి, తండ్రిని కనపరచము అంతే చాలంటారు. అప్పుడు ఇంతకాలం నాలో నుండి ఏం చూడలేదా అంటారు, తండ్రిని చూడలేదా, నేను చేసే క్రియ ఎవరిది, నేను చేసే మాటలు ఎవరిది, నా మాట్లాడే మాటలు ఎవరిది, అదే చెప్తున్నాడు. అది ఇప్పుడు తండ్రి అలాగే ఏ భక్తుడు కానీ ఏ విశ్వాసి కానీ దేవుణ్ణి వాక్య ప్రకారం అనుసరించి జీవించినప్పుడు దేవుని ఆత్మ ఎవరితో ఉంటుంది, మనలో ఉంటుంది. అది చెప్తున్నాడు. అలాగే చెప్తున్నాడు ఆయన కూడా, ఈ క్రీస్తు ఆత్మ ఆయనలో ఉంది, ఆ ఆత్మ అందరిలో ఉండేది. ఆత్మ ఒక్కడే కదా, అందరిలో ఏం చేసేవాడు ఆయన, అంతలో కార్యసిద్ధి కలిగి చేసేవాడు కదా. అదే చెప్తున్నాడు. ఆ విషయముగా నేను మీతో ఆత్మతో కూడా ఉన్నానని చెప్పి ఇంకొక విషయం చెప్తారు ఇక్కడ. ఇటు కార్యము ఇక్కడ చూసినప్పుడు మాట్రాంతాయుడని ఏమంటుందని, జరిగిన పాపం చేసిన వ్యక్తి ఉపచారం చేసింది ఎవరు అయినా మాట్రాంత, ఎందుకు ఆమె గురించి రాయలేదు అని చూసినప్పుడు ఆమె అవిశ్వాసి మనిషి, విశ్వాసి కాదు, అక్కడ అవిశ్వాసి ఉన్న వ్యక్తి. అందుకబట్టి ఆమె గురించి ఏమి రా, ఇక్కడ ఏమి రాయలే. ఇంకొక చూసిన అలాగే వాడిని గురించి ముందుగా ఏం చేయబడింది అంటారు, తీర్పు చేయబడింది అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అలా తీర్పు చేసిందని? అది ఎలా సాధ్యము, అది ఎలా సాధ్యం, ఎలా మనం అర్థం చేసుకోవాలంటే మత్తయి 7:1 చదవండి, చూస్తాం. మత్తయి సువార్త 7:1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. చూడరా, మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఎందుకు ఇక్కడ పౌలు గురించి యేసు ఒక ఆజ్ఞని మీరుచున్నారు, ఎదిరిస్తున్నారు అని అనిపిస్తుంది. తర్వాత రోమన్ 14:4 చూసినప్పుడు కూడా పరుడి సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అక్కడే 13 అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. అక్కడే 14:13 రోమా 14:13. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఎందుకు ఇప్పుడు పౌలు చెప్పిన చట్టాన్ని, ప్రభు చెప్పిన చట్టాన్ని ఎదిరించినట్టు ఉన్నాయి అనిపిస్తుంది కదా. అయితే అలాంటిది కాదు ఇది. పౌలు చెప్పే విషయాన్ని మనం ఏమి అర్థం చేసుకోకుండా ఏం కుഴപ്പം ఏమంటుందని అభ్యంతరము కాదు, ఇది అభ్యంతరమైన విషయం కాదు. అయితే ఇక్కడ తీర్పు అంటే ఈ 2 విధమైన తీర్పు ఉన్నాయి, మనకు తెలియదు కదా. అందుకే అంటారు ఆయన వివరంగా మాట్లాడతాడు. ఒకటి, మనిషి బయట క్రియలతో చేసిన ఆ నడతను గురించిన తీర్పు, చేసినది పాపం గురించి తీర్పు అది. ఇంకొకటి, మనిషి యొక్క లోపల ఉన్న ఆ గుణమును గురించి ఏం చేయకూడదు, ఆయన ఉద్దేశాన్ని గురించి తీర్పు చేసేది. 2 విధమైన తీర్పు ఉంది. బయట కనబడే ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది. ప్రభు కూడా అందే ఒక మాట అంటారు కదా, మీరు తీర్పు చేసేవారు అయితే యాకోబు 5:16 చూసినప్పుడు, యాకోబు 5:16 మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి,
నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుఘోరము గలదై ఉండును. చూసారా ఎందుకు ఇలా ఇక్కడ చెప్పినప్పుడు ఒకరిని అక్కడ సమార్య స్త్రీతో మాట్లాడి ఒక మాట అంటారు ప్రభు, నేను నీకు నీళ్ళు అడుగుతారు, మళ్ళా నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడు ఏం రాదు, నీకు దప్పికి రాదన్నప్పుడు ఒక సంభాషణ జరుగుతాయి, చాలా లాంగ్ సంభాషణ అది. అయితే అక్కడ ప్రభు చెప్తారు, నాకు ఈ నీళ్ళు కావాలా ప్రభు అంటే, నువ్వు ఒక పెనుబడి ఏం చెయ్యి, నీ భర్తని తీసుకొని రా అంటాడు. అప్పుడు ఒక మాట ఆమె అంటుంది, నాకు ఇప్పుడు ఏం లేదు, భర్త లేదు అంటుంది. అయితే ఆల్రెడీ ఉన్నారు వేరే ఆయన. అయితే అప్పటికి ఎన్ని మంది అంట ఆయనకి? 5 మంది ఇప్పటికి ఉన్నారు, కానీ నీకు ఎవరు లేరు, భర్త కాదు. ఆ విషయాన్ని ప్రభు చెప్పిన వెంటనే ఆమె షాక్ అయిపోతుంది. అప్పుడు అంటుంది ఆమె, నేను ఒక ప్రవక్తని చూసినాను అంటే అవును అని చెప్పి కొన్ని విషయాన్ని చెప్తాడు. ఇలా ఇక్కడ ఆరాధించే కాలం వచ్చింది, అది మెసేజ్ వచ్చి జరుగుతుంది అన్నప్పుడు నేనే మెసేజ్ అన్నప్పుడు షాక్ అవుతుంది. వెంటనే పోయి పరిగెత్తుకొని ఊరు వెళ్ళి పట్టణంలో వెళ్ళి, నేను చేసిన బట్టి నాతో చెప్పిన వ్యక్తిని వచ్చి చూడు, ఆయన మెసేజ్ కాడ వచ్చి చూడండి అంటుంది. అప్పుడు ఎందుకు ఒక పాపాన్ని ఎత్తి చూపాలంటే ప్రభు ఏం చేసేవాడు, వాళ్ళని మారు మనసు కోరుకునే వ్యక్తి తప్ప వాళ్ళని పాపాన్ని ఎత్తి అవమానపరిచే వ్యక్తి కాదు. అదిదా ఇక్కడ కూడా మనకి ఎందుకు ఒకరిని పాపం ఒకరు అరికే చేయాలా, ఎందుకు ఒప్పుకోవాలన్నప్పుడు పాపాన్ని క్షమించేటకు ఏం చేయాలా, మనం ఏం చేయాలి ఆయన దగ్గర, ఆయనకు తెలుసు మన హృదయంలో ఎరిగిన వ్యక్తి ఆయన. అయితే మనం నోటి మాట ఏం చేయాలి, దాన్ని ఒప్పి విడిచిపెట్టాలా. అందుకని ఉంది కదా వాక్యంలో, అదే పాపంని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఆ కనికరం పొందాలంటే ఒప్పుకోవాలి. అందుకంటే యాకోబు 5:10 ఒకరిని ఏం చేయండి, మీ పాపాన్ని మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. అదిదా ఒకరిని పాపం ఒకటి ఒప్పుకొనుడి అంటే అది చెప్పేది. అక్కడ ఆడ పోయి ఆమె పోయి ఏం చెప్పిందంటే, నేను చేసిన వాటిని నాతో చెప్పిన వాడు మెస్సయ్య కావచ్చు చూడుడి. ఆమె వాళ్ళు ఏమైపోయింది, ఆ పట్టణంలో చాలా 2 రోజులు ఉంటే మళ్ళీ ఏం చేశారు ప్రభు, చాలా మంది మారు మనసు పొందారు. ఆమె పోయి ఏం చేసింది, ఆడ పోయి విట్నెస్ చేసింది, నాలో జరిగిన విషయాన్ని చెప్పినాడు ఆయన. అదిదా ఇప్పుడు ఎన్ని రోజులు చెప్తారు విట్నెస్. అదిదా మనం ఒకప్పుడు పాపులమే, ఏం చేశారు ప్రభు మనల్ని, అలాగే చూస్తే ఈ పరిస్థితి అలాగే. వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు ఇక్కడ, అలాగే తీర్పు 2 విధంగా ఉంది. ఒకటి బహిరంగంగా కనపడే క్రియల గురించి, ఆ నడత గురించి ఒక తీర్పు ఉంది. ఇంకొకటి ఏముంది, ఒక మనిషిని లోపల గుణమును, ఆ లోపల ఉన్న ఆ మంచితనము, ఆ ఉద్దేశము గురించి తీర్పు చేసేది. ఈ 2 తీర్పు ఉంది. 2 తీర్పు ప్రభు చెప్తాడు. మీరు దేని గురించి తీర్పు చేయకూడదు అంటారు. పరిశుద్ధ ఆత్మ గురించి ఏం చేయకూడదు, పరిశుద్ధ ఆత్మ విరోధంగా మాట్లాడితే ఏం లేదు. యేసు ప్రభు విరోధంగా మాటలు ఏముంది, క్షమాపణ ఉంది. అదిదా అప్పుడు యేసు ప్రభు ఆత్మ, అది స్పిరిట్, అది దానికి విరోధంగా మాట్లాడకూడదు. 2 విధం ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా మనిషి ఉద్దేశాన్ని, మన నిర్ణయాన్ని గురించి ఎవరు ఏం చేయకూడదు. ఒకవేళ తప్పు చేసి చూస్తే తప్పు చేయవచ్చు, లేనప్పుడే ఉద్దేశించుకుంటే, తప్పుగా అర్థం చేసుకుంటే. అది గురించే పౌలు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. పౌలు చెప్పేది అదే అర్థం కాదు అందరికీ, అది ఆ విషయం చెప్తున్నాడు. ఇప్పుడు బయట కనపడే క్రియ కదా మాట్లాడేది. ఇక్కడ పరమది ఏమి, మీలో అసూయ, అల్లరి, అన్ని ఘోరమైన వ్యభిచారం ఉందని కదా మాట్లాడుతున్నారు. ఇది కనపడింది కాబట్టి మాట్లాడుతున్నారు, లేకపోతే ఏం చేయరు, మాట్లాడరు కదా. ఆదితా గమనించాలా. ఇక్కడ తీర్పు 2 ఉంది. ఒకటి మనిషికి వెలుపల కనపడే పాప క్రియ, ఒకటి మనిషి అంతరాత్మలో కనపడే మంచి గుణము. ఇది ఎవరు కనపడు, కానీ దాని గురించి ఎవరు తీర్పు చేయకూడదు. ఆదితా చూస్తున్నాడు. చూసినప్పుడు ఇక్కడ పౌలు చేసే చర్య ఎలా అంటే, ఆదాము కలుగజేసినప్పుడు ఏం చేశారు, ఈ శరీరానికి చెప్పేశారు, ఆయనకి క్లియర్గా చెప్పారు, అందంగా చెప్పారు, నువ్వు తిన్న దినంలో ఏం చేస్తావు, ఏమవుతావు. అదిదా అక్కడ ఏమైపోయింది ఆ శరీరానికి తీర్పు. అదిదా చెప్తున్నాడు ఇక్కడ పౌలుగా, దాన్నే అర్థం చేయాలి. అదిదా మనకి ఎప్పుడో చెప్తుంది కదా, నీ శరీర దేహానికి. అందుకంటారు పౌలు, ఎప్పుడు నేను దీని శరీర దేహాన్ని విడిచినా నాకేం లేదు, దాని గురించి నాకు చింత దిగులు బాధ లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటాను, ఇక్కడ ఉన్నా ఆయన పని చేస్తాను, అక్కడ ఉన్నా ఆయనతో పాటు సంతోషంగా ఉంటున్నా. అప్పుడు ఈ దేహానికి ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయి తెలుసు. అది చెప్తున్నాడు. అదిదా మనం కూడా అర్థం చేసుకోవాలా. ఇక్కడ చెప్పినప్పుడు నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా
ఉండునట్లునో ఇట్లి కార్యము ఇలాగూ చేసిన వానిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. అదే తీర్పు తీర్చేశాడు ఆయన, దేవుడే తీర్పు చేశాడు, దాని మీద ఉపయోగ అవుతాడు. ఇక్కడ కూడా మనం చూసేది అదా. అందువలన చూడండి ఏం చెప్పిన అక్కడ ఆదాంతో, నా మాటని మీరినప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా ఏం చేస్తావు నువ్వు, మరణిత తీర్పు అయిపోయింది. ఆయన చాలా చక్కగా దాగ తేటగాను చాలా వివరణగానే తండ్రి ఆయనకి వివరించారు. ఆయనకి చూడండి యోహాను సువార్త 7:24 చూసినప్పుడు, యోహాను సువార్త 7:24 వెలుచుపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. చూసారా, వెలుచూపును బట్టి తీర్పు తీర్చగా. వెలుచూపును బట్టి తీర్పు ఏం చేయకూడదు. అది ఎలా తీర్చమంటున్నాడు, న్యాయమైన తీర్పు తీర్చుడనెను. న్యాయమైన తీర్పు ఉండాలి. అప్పుడు ఇప్పుడు ఇంతవరకు తీర్పు తీర్చకూడదు అంటే ఇదేం చెప్పారు, అదిదా మనం జాగ్రత్తగా విషయాలు శరీర విషయం ఏం చేయాలి మనం ఇక్కడ. అందుకంటే ఒక చోట్ల మిమ్మల్ని మీరు ఏం చేయండి, మీలో ఏం చేయాలి, మిమ్మల్ని మీరు ప్రతిదినం ఏం చేయబడాలా, శోధించండి, పరిశోధించుకోండి, అది తీర్పే. అది మిమ్మల్ని రోజు ఏం చేయండి, మీలో మనలో పరిశుద్ధాత్మ ఉందని, దేవుని శక్తి ఉంది, దేవుని బుద్ధి ఉంది, వాక్యం ఉంది అని ఏం చేయాలి, మనము పరిశోధించాలా. మిమ్మల్ని మీరు తీర్పు తీర్చి ఎవరు ఏం చేయకూడదు, మీరు బయట వాళ్ళు మిమ్మల్ని మీరు ఏం చేయండి. ఫస్ట్ శరీర విషయమే తప్పు చేసి తీర్పు అది చెప్తున్నాడు. మీరు ఎలా తీర్పు చేయమంటున్నాడు, వెలుచుపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు చేయండి. అది జరిగిందా లేదా, జరిగిందంటే తీర్పు చేయాలి. నల్ల ఎబ్రీ 13:4, ఎబ్రీ పత్రిక 13:4. ఇంకొక 2-3 వచనాలు ముగిచ్చేస్తాము, తర్వాత చూస్తాం, టైం అయింది కదా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఎందుకు ఇలా చెప్తారు, ఏమంటారు ఇక్కడ, ఆల్రెడీ దేవుడు ఒక మార్గాన్ని ఏం చేశారు, ఆశీర్వదించి ఇచ్చారు. ఏం ఉండకూడదని, పాపం ఉండకూడదని, ఇలాంటి జాగ్రత్తము ఇలాంటి విచారం ఉండకూడదని ఏం చేశారు, దేవుడు ఏం చేశారు, ఒక పద్ధతి ఏర్పరిచారు కదా. అయితే ఏం చేయకూడదు, అక్కడ కింద ఏం చెప్తున్నారు మళ్ళా, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆయన ఏర్పరిచిన బంధము, ఆయన ఏర్పరిచిన పరిశుద్ధత వివాహం ఉంది, అది దేవుని ఆశీర్వాదము. అది లేకుండా ఏమన్నా విరోధమైన అంటే దానికి ఏముంది, ఖచ్చితంగా జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది. అది చెప్తున్నాడు ఇక్కడ చక్కగా 2 పేతురు 2:9, 2 పీటర్ 2:9, 2 పేతురు 2:9. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. అదిదా ఘోరమైన ఎవరైనా ఏం చేసేవాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎట్ట ఉన్నావు, యోహాను సువార్త 5:30, ప్రభు ఎలా తీర్పు తీర్చాడు చక్కగా. 5:30 యోహాను సువార్త 5:30. నా అంతటా నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. గనుక నా తీర్పు న్యాయమైనది. అదిదా ప్రభు తీర్పు ఎలా ఉంటుంది, ప్రభు ఎందుకు ఆయన ఏం తీర్పు చేయడంట, ఆయన స్వయముగా తీర్పు చేయడంట. ఆయన తీర్పు చేయాలని ఎవరి దగ్గర తరఫీదు పొందారు, నా తండ్రి చిత్త ప్రకారంగా. అప్పుడు మీరు కూడా యేసు ప్రభు తండ్రికి ప్రియమైన కుమారుడు, మిమ్మల్ని నన్ను కూడా దేనికి పిలిచాడు, ఆయనతో పాటు కుమారులుగా ఉండడానికి పిలిచారు. అప్పుడు నేను కూడా నా సొంతంగా తీర్పు తీరిస్తే, అప్పుడు వాక్య ప్రకారం తీర్పు తీర్చకపోతే
నీ సొంత మాటలు, నీ సొంత క్రియలు, నీ సొంత ఉద్దేశాలంతా అదంతా కుప్పకెత్తి పడేయాల. నిన్ను పంపిన వాడిని, నేను ఎన్నుకున్నవాడు ఎవరు? యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను పంపిన వాడిని ప్రకారం ఏం చేస్తాను నేను? ఆయన మాట ప్రకారం తీర్పు తీరుస్తా. అదిదా నువ్వు నేను కూడా దానికే అందుకే పుట్టించాం, మనల్ని పుట్టించింది ఆయన. ఆయన మాట ప్రకారం తీర్పు తీరు. వాక్యం ఏం చెప్పింది? వాక్యాన్ని పెట్టుకొని జడ్జి చేయాలి, ఆ వాక్యం పెట్టుకొని తీర్పు చేయాలి. ఇలా ఉండకూడదు కదప్ప, వాక్యం రాసింది కదా, ఇది అసిగమైన కార్యము, ఇలాంటిది పరలోక రాజ్యాన్ని చేరమని ఉంది కదా, అట్టి వాడిని వెలివేయమని ఉంది కదా. వాక్యం ప్రకారం మనం జీవిస్తే తప్ప, వాక్యాన్ని అనుసరిస్తే తప్ప, వాక్య ప్రకారం మనం మాట్లాడకపోతే చాలా బాధ. మనకెందుకులే ఉండకూడదు. ఇక్కడే నువ్వు ఎవరిని న్యాయం చేయకపోతే, నీతి నిజాయితీకి నిలబడకపోతే ఎట్లా నీకు పరలోక రాజ్యం దొరికిపోతుంది? ఎట్లా అక్కడ పోయి పరిపాలిస్తావు? అందరినీ దొరికిన వాళ్ళంతా అన్యాయ తీర్పు చేయడానికి పోయేది. ఇక్కడే న్యాయం చేయకపోతే అక్కడ పోయి ఏం చేస్తావు? నేను చక్కగా చెప్తాను చూడండి, యోహాను సువార్త 8:15-16 వచనాలు. యోహాను 8:15-16. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడమై ఉండగా నేను నన్ను పంపిన తండ్రి కూడా నున్నాము కనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. అదిదా నువ్వు నేను కూడా ఆయన తీర్పు తీర్చి సత్యం ఉంది కాబట్టి మన సత్యం బట్టి ఏం చేయాలి? అందరూ తీర్పు తీర్చాలా? ఏదో విన్నాము కదా, సత్యం ఏం చెప్పింది? ఆ కాలంలో న్యాయాధిపతులు అంతా దేన్ని బట్టి వాళ్ళు న్యాయం చేశారు? దేన్ని పెట్టుకొని చెప్తారు? ఏంది వాళ్ళు చేసే అంత దండని దేన్ని పట్టిస్తున్నారు? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? చట్టం వాక్యం ఏం చెప్పింది? దేవుని వాక్కు ఏం చెప్పింది? ఎలా పొమ్మనింది? ఎలా నడవమనింది? ఎంత బాగా చూడండి. అదిదా మనం చూడాలి. ఈరోజు మనకేం చెప్పింది? సత్యం ఏం చెప్పింది? సత్య ప్రకారం ఏం చేయాలి మీరు మా ఒకరొకరిని? ఆదిదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్లు కార్యము ఇలాగూ చేసిన వాణిని గూర్చి ఇదివరకు తీర్పు తీర్చి ఉన్నాను. ఎలా తీర్పు తీర్చి ఉన్నాడో ఇలాగే నువ్వు ఎలా మళ్ళీ ఎలా తీరుస్తున్నాము? ఎవరో చెప్పారు, ఎవరో విన్నారు, అన్ని మార్చేసేది, తలకిందగా మార్చేసేది, అబద్ధం చెప్పేది, అబద్ధం చెప్పించేది, కొందరితో అబద్ధం చెప్పించేది. అది కాదు తీర్పు అంటే. అది ఇక్కడ చూసినా ఆయన చూసినా ఒకటే ఉండాల. హృదయం ఏం చేయకూడదు విరోధంగా. దేవుని ఆత్మ ఉంది కదా, దేవుని ఆత్మకి ఏం చేయకూడదు అన్నింది. విరోధంగా మీరు మాట్లాడొద్దండి, విరోధంగా అబద్ధం చెప్పవద్దని ఉంది. ఎంత బాగా చెప్పింది. ఏమంటా మళ్ళా 8:15-16 యోహాను సువార్త 8:15-16 వచనాలు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనే ఉండగా నేను నన్ను పంపిన తండ్రి కూడా నున్నాము కనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. ఎప్పుడు కానీ మనతో దేవుని ఒక ఆత్మ ఉంది, తండ్రి. అది చెప్తున్నాడు, నేను నా తండ్రి ఉన్నాము కనుక. అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అర్థము? అప్పుడు నీలో నాలో పరిశుద్ధ ఆత్మ ఉందని ఆ ఆత్మ ప్రకారం ఏం చేయాలి మనము? సత్య ప్రకారం ఏం చేయాలి మనము? తీర్పు చేయాలి. కావున ప్రియమైన సహోదరి, ఈ దినం 3 వచనాలు చూసాము. ఇది చాలా టైం అయింది. కావున దేవుని చిత్తం అయితే రాబో వారం మనము కంటిన్యూ చేస్తాము. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా దేవుని నామములో శుభవందనాలు.